ఇచ్చిండు గుట్ట మీద స్వామి. ఓకే ఖాళీ 3 నామాలే ఉంటాయి, యాదగిరి గుట్టలు ఉన్నట్టుగా ఉంటాయి. కింద ఓకే విగ్రహం ప్రతిష్ఠ చేసిండ్రు, బాగుంది. వండర్ఫుల్. ప్రారంభించుకుందాం. పల్లెటూరు పల్లెటూరు అవును. గాని మంచిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, సార్ మంచిగా ఉంది సార్. హడావుడి అంగు ఈ నూకుడు జై శ్రీకృష్ణ దుక్కుడు సార్. జై ఇట్లాంటివి శ్రీకృష్ణ లేవు. సార్. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. సార్ జై శ్రీకృష్ణ. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవోభవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. జీవితంలో పోరాటం చెయ్యని వ్యక్తి అంటూ ఉండడు. కొన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి పాపాలు, పుణ్యాలు మనను వెంటబడుతూ ఉంటాయి. ఆ వెంటబడ్డటువంటి పాపాలని, పుణ్యాలని అనుభవిస్తూ జీవితం లోపల కష్టం వచ్చినప్పుడు బాధపడుతూ, సుఖం వచ్చినప్పుడు పొంగిపోతూ, ఆనందపడుతూ జీవితంలో అలా ముందుకు వెళ్తూ ఉంటాము. అయితే సమాధానం లేనటువంటి ప్రశ్నలు ఎన్నో. ఎందుకు ఇలా జరిగాయి అని చెప్పి జీవితంలో తెలియనటువంటి సంఘటనలు ఎన్నో. కానీ అందరికీ కామన్ గా ఉండేటటువంటి సంఘటనలు మాత్రం కొన్ని ఉంటాయి. తల్లి, తండ్రి, సమాజం, పిల్లలు, బాధ్యతలు, కష్టాలు, ఉద్యోగం, డబ్బు సంపాదించడం, వేరే వారితో పోల్చుకోవడం, ఇలాగా ఎన్నో విషయాలలో మనము అందరినీ పోలి ఉంటాం. మరి జీవితం లోపల కష్టాలు వచ్చినప్పుడు మన కష్టాలు మనకు తప్ప ఇంకెవ్వరికి రావని అనుకోవడం అనేది సహజం. మనకొచ్చిన కష్టాలు ఇంకెవరికి రాలేదు, ఈ కష్టాలని అనుభవిస్తున్నది మనమే. ఎవరిని కదిలించినా కూడా ఒక లావ, ఎవరిని కదిలించినా కూడా కోపం. అవతల వాడు సుఖపడిపోతున్నాడు, నేను కష్టపడిపోతున్నాను, కాబట్టి అవతల వాడు నాశనం అయిపోతే బాగుండు, అవతల వాడు జీవితంలో దెబ్బతింటే బాగుండు. ఏదో అంటారన్నమాట, అపకారం చేసిన వాడికి అపకారం చేయడం కొంతవరకు పర్వాలేదు. అపకారం చేశాడు కాబట్టి మనము అపకారం చేశాం, ఏదో టిట్ ఫర్ టాట్, అది కూడా చేయాల్సిన అవసరం లేదు, కానీ పర్వాలేదు, దాంట్లో తప్పేమీ లేదు. ఉపకారికి ఉపకారం, మనకెవరో సహాయం చేశారు, వారికి మళ్ళీ మనం సహాయం చేశాం, ఇది కూడా మంచిదే. వాడికి మనకు సహాయం చేశాడు, వెళ్ళిపోయి రుణం తీర్చుకున్నాం. ఓకే. ఉపకారికి అపకారం చేయడం, మనకు సహాయపడ్డ వాడికి అపకారం చేయడం, కలియుగంలో ఇది బాగా ఎక్కువ జరుగుతుంది అన్న విషయం మనకు తెలుసు. మనకు సహాయం చేసిన వారికి కూడా చెడు జరిగి వాడు పాడైపోతే బాగుండు అనేటటువంటి అసూయాభావం ఈ రోజుల్లో ఎక్కువ అవడం చూస్తూ ఉన్నాం. ఇక చివరికి మోసం చేస్తామంటారు కదా సార్. ఇక చివరిది అపకారికి ఉపకారం, అంటే మనకు చెడు తలపెట్టిన వాడికి కూడా పర్వాలేదులే, ఇది భగవంతుడి పంచాయితీ అని చెప్పేసి వారికి మంచి చేయడం. తీర్చిదిద్దాలి. ఒక్కసారి కొద్దిగా జాగ్రత్తగా వినండి ప్లీజ్, చెయ్యి గట్టిగా పట్టుకోండి. మాట్లాడమన్నప్పుడు తప్పకుండా అందరూ మాట్లాడండి. ఒక్కసారి ఆలోచించడం మొదలెట్టండి. అపకారికి అపకారం చేయడము మంచిదే, ఎందుకంటే ఇప్పుడు పాండవులు చేస్తున్నది అదే. ఉపకారికి ఉపకారం చేయడం కూడా మంచిదే, ఉపకారం పొందుతారు రాజులు, మళ్ళీ వాళ్ళకు ఉపకారం చేస్తారు, అది కూడా మంచిదే. ఉపకారికి అపకారం చేయడము, ఇది మనం చూసినట్లయితే ద్వాపర యుగంలో ప్రారంభమైంది అన్న విషయాన్ని మనము ఈ మహోన్నతమైనటువంటి యక్ష ప్రశ్నల్లో తెలుసుకున్నాం. ఆ ప్రశ్నలు ఇప్పుడు మనము చాలా డీటెయిల్ గా అర్థం చేసుకుంటాం. అసూయ అనేటటువంటిది ఏదైతే ఉందో అది మనిషిని క్రూరంగా మారుస్తుంది. తద్వారా ఏమవుతుందంటే మనకు ఉపకారం చేసిన వాడు కూడా ఎందుకు సంతోషంగా ఉండాలి. ఆఖరికి గమ్మత్తైన విషయం ఏంటంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు కూడా అవతల వాళ్ళందరూ నాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవతల వాళ్ళకి చెడు జరగాలి అనే కోరిక ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళు అధములు, అధమాధములు. ఇక అపకారం చేసిన వాడికి కూడా పర్వాలేదులే, భగవంతుడు స్వరూపుడు అని చెప్పేసి ఉపకారం చేయడం అనేది ఏదైతే ఉందో ఇది హిందువుల యొక్క ధర్మము.
చంపేసినటువంటి అశ్వత్థామకు సంపదు. వీళ్ళు భీష్ముడు చెప్పు ఏం చేయమంటావు, చంపేయమంటావా అశ్వత్థామని అంటే వద్దు, అశ్వత్థామని వదిలేయండి, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు నాకు తెలుసు, కృపి తన కుమారుడు కోసం బతుకుంది, ఇప్పుడు ఆ కుమారుడు కూడా చనిపోతే ఆవిడకి జీవితంలో మరొక ఆశయం లేదు, నా బాధ ఆవిడ పడకూడదు. సో ఇటువంటి మహోన్నతమైనటువంటి విషయాలు మనము తెలుసుకుంటూ ఉన్నాము. కాకపోతే ఈ జీవన పోరాటం లోపల ప్రశ్నలకు జవాబులు దొరకవు. మన పక్క ఎవరన్నా అడుగుదాము అంటే ఎవరు కూడా మనస్ఫూర్తిగా మనకు ఆ ప్రశ్నలకు జవాబులు ఇవ్వరు. అది దురదృష్టం. ప్రశ్నలకు జవాబిచ్చేంత తెలివితేటలు ఉండకపోవచ్చు వారి దగ్గర, నంబర్ 1. నంబర్ 2, ప్రశ్నలకు జవాబులు తెలిసినప్పటికీ కూడా మనం ఎక్కడ బాగుపడతామో అని చెప్పకపోవచ్చు, నంబర్ 2. లేక ఊరికే విని వదిలేస్తారు కొంతమంది. కొంతమంది విని మన దగ్గర మనం చెప్పిన దానికి కాస్త మసాలా యాడ్ చేసి చెబుతూ ఉంటారు. మరి ఇటువంటి పరిస్థితులలో మన సందేహాలన్నిటికీ కూడా సమాధానం ఏమిటి? అవే ఈ యక్ష ప్రశ్నలు. ధర్మరాజు మనకు అందించినటువంటి మహోన్నతమైనటువంటి ప్రశ్నలు ఇవి, ప్రశ్నలకు జవాబులు ఇవి. అడుగుతున్నాడు మహానుభావుడైనటువంటి యక్షుడు ధర్మరాజును అడుగుతున్నాడు, ఎన్నో ప్రశ్నలు అడిగాడు. అందులోపల గత వారం తెలుసుకున్నటువంటి ప్రశ్న, కింసిత్ గురుతరం భూమే కింస్విత్ ఉచ్చతరం చఖాత్ కింస్విత్ శీఘ్రతరం వాయో కింస్విత్ బహుతరం తృణాత్. కింస్విత్, ఈ స్విత్ అనేది ఏంటంటే జనరల్ గా కిమ్ అని అంటే సరిపోతుంది. యాక్చువల్లీ స్విత్ అనేది ఏంటంటే కొద్దిగా క్వశ్చన్ మార్క్ చేస్తూ ఇంకా కాస్త దానికి ఎడిషనల్ గా యాడ్ చేస్తూ ఉంటుంది అనమాట. స్విత్ అనేది ప్రత్యేకమైన అర్థాన్ని ఇవ్వదు, అది జస్ట్ ఒక అన్వయం లాంటిది. ఏమో, అవునా, కాదా, లేదా, నిజమే కదా, ఇలాంటి వాటికి కొద్దిగా కిమ్ అని అంటే ఎస్పెషల్లీ ప్రశ్నలతో కలిపి పెడతారు. అయితే ఈ వాడుక ఎక్కువగా కూడా ఇలాంటి మహాభారతం లాంటి గ్రంథాల లోపల, పురాణాల లాంటి గ్రంథాల లోపల ఉందన్నమాట. అక్కడ కిమ్ అంటే సరిపోతుంది, కానీ కిమ్ స్విత్ అనడం లోపల మరి కాస్త సందేహాన్ని, నిజమే కదా, ఇలా ఉండొచ్చు కదా, ఇలా ఎందుకు అవుతుంది సుమా, అలా అదనమాట. అలాంటి మాటని ఇక్కడ తీసుకురావడం కోసం అని చెప్పేసి మనం తెలుసుకున్నాం, గత వారం తెలుసుకున్నాం. తల్లి కంటే ఉన్నతమైనటువంటిది ఎవరు? భూమి కంటే గొప్పదేంటి? గురుతరం. భూమి కంటే గురుతరమైనటువంటిది ఎవరు అంటే తల్లి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఆకాశం కంటే ఉన్నతమైనటువంటిది ఎవరు అంటే తండ్రి అని చెప్పి తెలుసుకున్నాం. మనస్సు కంటే వేగంగా, వాయువు కంటే వేగంగా వెళ్ళేది ఏంటి అంటే మనస్సు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. గడ్డి కంటే అధికమైనటువంటిది ఏంటి అంటే దానికి చింత అని చెప్పి తెలుసుకున్నాం. తల్లి మనను పెంచక ముందు పుట్టించాలి. ఆ పుట్టించడానికి తన జీవితాన్ని 9 నెలల పాటు మనతో పాటే నడిపిస్తుంది. తన కష్టాలు అన్ని కూడా పక్కన పెడుతుంది, తన బాధలన్నీ ఓర్చుకుంటుంది. ఎంత మనసంతా బాగుండదు, శరీరం అంతా బాగోదు. చాలా మందికి భర్తల సపోర్టు, తర్వాత సమాజం నుంచి వచ్చే సపోర్ట్ కూడా దొరకదు. అయినప్పటికీ కూడా పిల్ల కోసం భరిస్తుంది. కొంతమందికి ఎస్పెషల్లీ మీరు చూసినట్లయితే అభాగ్యులు ఎవరైతే ఉంటారో వారికి కనీసం భర్త ఎవరో కూడా తెలియదు, దుర్మార్గులు. అయినప్పటికీ కూడా తన కడుపులో ఉన్నటువంటి వాళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నా జీవితంలో ఒక తోడు కావాలి, నేను ఒకరిని మంచి జీవితాన్ని ప్రసాదించాలి అనేటటువంటి కోరికతో తల్లి చేస్తున్న త్యాగాలు ఇక అంతకంటే గొప్పవేమీ లేదు. తప్పకుండా భూమి గొప్పది, భూమి మనల్ని భరిస్తుంది, మనకు ఆహారం ఇస్తుంది. కానీ తల్లికి మనమే సర్వస్వం. భూమికి మనం అందరం ఉన్నాం, కానీ తల్లికి మనం ఒక్కళ్ళమే. కాబట్టి మనను అత్యంత ప్రేమించేది ఎవరు అంటే తల్లే. మనకు భూమి డెఫినెట్ గా గొప్పదే, అసలు భూమి గొప్పతనాన్ని కాదనలేము. కానీ మన విషయం వచ్చేసరికి, శ్రీనివాస్ విషయం వచ్చేసరికి తల్లే గొప్పది. ఎందుకంటే మనకు భావోద్వేగాలు ఉంటాయి, ఇవన్నీ కూడా తల్లి నుంచే వస్తాయి. తల్లి ఆలోచిస్తున్నట్టుగానే పిల్లలందరూ ఆలోచిస్తూ ఉంటారు. తల్లి ఆలోచనలకు అనుగుణంగా పిల్లలు ముందుకు వెళ్తూ ఉంటారు జీవితంలో. వీటన్నిటికీ కూడా ఆశ్రయం తండ్రి దగ్గర చెప్పుకోలేనటువంటి మాటలన్నీ కూడా తల్లి దగ్గర చెప్పుకుంటూ ఉంటారు. ఒక రకమైనటువంటి ధైర్యం, ఒక రకమైనటువంటి మానసిక భద్రత, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తల్లి దగ్గర దొరుకుతూ ఉంటాయి. కాబట్టి తల్లి భూమి కంటే కూడా గొప్పది. ఆకాశం అంతటా వ్యాపించి ఉంది, సర్వత్రా వ్యాపించి ఉంది, ప్రపంచాన్నంతా కూడా కప్పేసి ఉంది. మనకు కావలసినవన్నీ కూడా అందిస్తోంది ఆకాశం. తండ్రి వీటన్నిటికంటే కూడా గొప్పవాడు. ఎందుకంటే తండ్రి మనకు భద్రత. తన లోపల ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా పిల్లల విషయం వచ్చేసరికి తన జీవితాన్ని మొత్తాన్ని అర్పించేస్తాడు పిల్లల కోసం.
పిల్లల యొక్క పూర్తి స్థాయి బాధ్యత, భార్య యొక్క పూర్తి స్థాయి బాధ్యత. అందుకే మనకు చిన్నప్పుడు అనేవాళ్ళు, ఒక కొడుకు పుట్టినందుకు, అంటే కొడుకు అంటే ఇంట్లో పిల్లలు పుట్టినందుకు తండ్రి ఆ రోజు సంతోషపడట, తల్లికేమో ఇన్స్టాంట్ హ్యాపీనెస్. పిల్లాడు పుట్టారంటే తల్లికి ఏం అవసరం లేదు, భర్త కూడా అవసరం లేదు. కానీ తండ్రికి అలా కాదు, ఆ పిల్లాడు పుట్టినప్పుడే ఆనందం అనిపించదు. పిల్లలు పుట్టినప్పుడు టెన్షన్, ఇంకా ఈ పిల్లాడి కోసం నేను ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి. మా స్నేహితుడు ఒకడు ఉండేవాడు, అతను ఇంటర్మీడియట్ ఎప్పుడు ఫెయిల్ అవుతూ ఉండేవాడు అని చెప్పాను కదా, ఆ ఫ్రెండ్ అన్నమాట. అతడు కూడా తన కూతురు గురించి, ఒకరోజు అతనికి లెక్కలు కూడా సరిగ్గా రావు, మ్యాథమెటిక్స్ కూడా సరిగ్గా చేయలేడు, పెద్ద ఐక్యూ ఉన్న వ్యక్తి కాదన్నమాట, కానీ నాకు ప్రాణ స్నేహితుడు. అతను ఒక రోజు కూర్చొని ఎన్ని లెక్కలు వేస్తున్నాడో, నా పిల్లకి చదివించడానికి ఎంత అవసరం అవుతుంది, తనని నేను జీవితంలో కష్టం రాకుండా ఏమేం చేయగలను, నాకున్న సంపాదనకి నేను పిల్లని బాగా పెంచగలనా. ఒకతే కూతురు అతనికి, అది కూడా ఆలోచన. అంటే తండ్రి ఎంత ఆలోచిస్తాడో అనేటటువంటి తెలుస్తుంది. తల్లికి ఏం లేదు, తల్లి తన కూతురు ప్రేమగా చూసుకోవాలి, ఇంట్లోపల భర్త తెచ్చిన దాంతో ఇల్లు గడుపుకోవాలి, ఇంతే. కానీ తండ్రికి లాంగ్ టర్మ్ అంతా ఆలోచిస్తూ టెన్షన్ గా ఉంటాడు, నిత్య ఒత్తిడి తండ్రి లోపల ఉంటుంది. ఇవి కాక తండ్రి బయట వెళ్లే వాళ్ళ గురించి, ముఖ్యంగా ఆడపిల్లల విషయం లోపల మా పాప అడుగుతుంది, ఇద్దరిని నువ్వు ఈక్వల్ గా పెంచావు నన్ను అన్నయ్యని, కానీ నేను ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు 10 సార్లు ఫోన్ చేసి జాగ్రత్త ఎందుకు చెప్తావు అంటే కరెక్టే. ఆడపిల్లల విషయం లోపల కొంత జాగ్రత్త పడేది ప్రతి ఒక్కరికి కరెక్టే, అది ఉంది. అంటే అది కాక విలువలు తల్లి నుంచి ఎంత వస్తాయో తెలియదు, కానీ తండ్రి నుంచి చాలా విలువలు వస్తాయి. తండ్రి పిల్లలకు ఒక హీరో లాంటి వాడు. తండ్రి పాటించే విలువలను పిల్లలు చూస్తూ ఉంటారు, చూసి తండ్రిని అనుకరిస్తూ ఉంటారు. తండ్రి నిజంగా సక్సెస్ఫుల్ పర్సన్ అయినప్పుడు, తండ్రి నిజంగా సమాజంలో గొప్ప స్థానాన్ని పొందినప్పుడు పిల్లలు చాలా సంతోషపడుతూ ఉంటారు. తండ్రి దగ్గర నుంచి విలువలన్నీ కూడా వాళ్ళకు వస్తాయి. అంతేకాదు, వాళ్ళు జీవితంలో ఏం చేయాలి అని చెప్పి తెలుసుకుంటారు. అందుకే మీరు చాలా మంది చూస్తూ ఉంటారు, తండ్రి యాక్టర్ అయితే కొడుకు యాక్టర్, తండ్రి డాక్టర్ అయితే కొడుకు డాక్టర్. సో ఎక్కువ మంది తండ్రి పొలిటీషియన్ అయితే కొడుకు కూడా పొలిటీషియనే. సో కాబట్టి విలువలు, తర్వాత డైరెక్షన్ ఇన్ లైఫ్, దిశానిర్దేశం అనేది అయితే అంటామో అది మనకు తండ్రి నుంచి వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన లైఫ్ స్టేబుల్ గా అవుతుంది, అంటే స్థిరత్వం వస్తుంది జీవితంలో. తల్లి నుంచి మానసికమైనటువంటి స్థిరత్వం వస్తుంది మనకు. కానీ సమాజంలో మనల్ని నిలబెట్టేలాగా చేసేవాడు తండ్రి. రెండు గొప్పవే, కానీ తండ్రి స్థానాన్ని ఇందులోపల గొప్పగా చెప్పడం జరిగింది. యక్ష ప్రశ్నల ప్రకారము మా మగవాళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేస్తారా, నేను ఎప్పుడు బాధపడుతుండేవాడిని, మగవాళ్ళ జీవితం ఇంతేనా, ఎప్పుడు బాధపడుతుండేవాడిని, మగవాళ్ళుగా పుట్టడం ఎందుకు, అసలు ఏం తప్పు చేశాం అని చెప్పి చాలాసార్లు మగవాళ్ళందరం కూర్చొని బాధపడుతూ ఉంటాం అన్నమాట. సో నా తోటి మగవాళ్ళందరూ కూడా అంటారు, ఎన్ని పాపాలు చేసి ఉండొచ్చు మనము, ఎందుకు మన జీవితం ఇలా అయిపోయింది అని చెప్పి పాపం మగవాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఆడవాళ్ళందరూ చీరలు వేసుకొని పారాయణాలు చేస్తారు, టెంపుల్స్కి వెళ్తారు, రథాలు మోస్తారు, ఓకే, తర్వాత ఇంకోటి ఏంటి, రథాలు గుంజుతారు, బ్రహ్మోత్సవాలకు వెళ్తారు, హ్యాపీగా ఉంటారు. మగవాళ్ళు పాపం జీవితం లోపల కష్టాలు అనుభవిస్తూ నరకాన్ని చూస్తూ ఉంటారు, ప్రత్యక్ష నరకాన్ని చూస్తూ ఏడుస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా యక్ష ప్రశ్నలు ఒక సరైనటువంటి సమాధానం చెప్పింది అని చెప్పి చెప్పవచ్చు, ఊరుకోండి మీరు అని చెప్పి. సో ఇప్పుడు ఇందులోపల 4 ప్రశ్నలలో మొదటి 2 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో గత వారం తెలుసుకున్నవి, అందులోపల మొదటి 2 కూడా కుటుంబ విలువలకు ఆధారపడినవి. అంటే కుటుంబం అంటే తల్లికి తండ్రికి సంబంధించినటువంటివి. తర్వాత ఉన్నటువంటివి 2 కూడా మన మనస్సు, అంటే వాయువు కంటే వేగమైనది మనస్సు. వాయువు చాలా స్పీడ్ గా వెళ్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే, వాయువు విపరీతమైన స్పీడ్. కానీ మనస్సు ఏంటి, ఈ క్షణంలో పాస్ట్ లో ఉంటుంది, ఈ క్షణంలో ఫ్యూచర్కి వెళ్ళిపోతుంది, పిచ్చెక్కేటటువంటి ఆలోచనలు మనకిస్తూ ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవాలి అంటే మన మనస్సే ముఖ్యం. మనస్సుని 4 భాగాలు చేసాం మనం, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని చెప్పేసి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మనస్సుకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో మన జ్ఞానం పైన ఆధారపడి ఉంటాయి. మనం ఎంత బుద్ధిమంతులమైతే అంత జ్ఞానం తెచ్చుకోగలుగుతాం, ఎంత జ్ఞానం తెచ్చుకోగలిగితే అంత చక్కటి నిర్ణయాలని జీవితంలో తీసుకుంటాం. కాబట్టి మనస్సు విషయం లోపల చాలా జాగ్రత్త పడాలి, ఇది మానసిక విషయం లోపల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే కనుక కెరియర్ విషయంలో అయినప్పుడు ఎమోషనల్ గా ఉండకూడదు. కెరియర్ లోపల ఎమోషనల్ అయ్యాము అంటే ఇక్కడ ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతాం, ఇంకొక చోటుకి వెళ్తాం, అక్కడ మళ్ళీ ఎమోషనల్ గా అక్కడ కూడా ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోవాలి. మన మనస్సు మనకు శత్రువు. అందుకే అంటారు కదా, మనసే మనిషికి తీరని శిక్ష, దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష అని చెప్పేసి ఉంది కదా. సో మన మనస్సే మన శత్రువు. ఇదే మాటని శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పడం మనందరికీ తెలుసు. ఎన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకున్నా సరే ఒకటే, మనని మనమే ఉద్ధరించుకోవాలి. మన మనస్సే మన శత్రువు, మన మనస్సే మన మిత్రువు.
అంతేకాదు ఈ మనస్సు మాత్రమే మనము బంధములలో ఉండాలా, మోక్ష మార్గంకు వెళ్ళాలా, వీటిని డిసైడ్ చేసేది ఇది ఒక్కటే. మనము బంధంలో ఉండాలా లేకపోతే మోక్ష మార్గం వైపు పయనించాలా, దాన్ని నిర్ణయించేది ఖచ్చితంగా మనస్సే. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోగం, ఇది మనం ఇంతకుముందు తెలుసుకున్నదే. కాబట్టి మనస్సు అనేటటువంటిది చాలా గొప్పది. ఇది వాయువు కంటే కూడా వేగంగా వెళ్ళడం వల్ల దాన్ని మనం నియంత్రించాలి. ఆ నియంత్రణ చేయాలి అంటే మనం ఎంత గొప్పగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకోవాలి. చివరగా గడ్డిని గనక ఇలా జస్ట్ ఇలా ఇలా చిన్న వేడి తగిలింది, ఎండ తగిలింది మొత్తం కాలిపోతుంది. చింత కూడా గడ్డి కంటే కూడా ఘోరం. చింత కూడా అంతే, మన శరీరంలో అలా కాల్చేస్తుంది. ఏ విధమైనటువంటి ఆలోచనలు వచ్చినా కూడా మన మనసు లోపల చింత అలా పెంచుకుంటూ పోయి మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది, మనల్ని బర్న్అవుట్ చేసేస్తుంది. దాన్ని నియంత్రణ చేయడం అనేది చాలా అవసరం. ఎందుకంటే మనకు ఒత్తిడి కలిగించే ప్రతిదాన్ని నియంత్రించుకోవాలి. కాబట్టి దాన్ని నియంత్రించుకోవాలి అంటే చింత అనేటటువంటి దాన్ని తగ్గించుకోవాలి. గడ్డి కంటే కూడా హీనం, ప్రపంచంలో అన్నిటికంటే ఘోరాతి ఘోరం గడ్డి. ఇచ్చి ఇది గడ్డిపోచతో సమానం అంటాం. అలాగే చింత కూడా మనకు గడ్డిపోచ కంటే కూడా హీనమైనటువంటిది. సో ప్రపంచంలో అన్నిటికంటే తక్కువది అనుకున్నటువంటి గడ్డి అనుకుంటే, ఆ గడ్డి కంటే కూడా తక్కువది ఏదైతే ఉందో అది మన చింత. కాబట్టి మన చింతను కూడా తగ్గించుకోవాలి. సో మొత్తం మీద ఈ ప్రశ్న నుంచి మనకు తెలిసిందేంటి? తల్లిని మరవద్దు, తండ్రి ఇచ్చినటువంటి విలువలన్నింటినీ కూడా జాగ్రత్తగా తీసుకొని ముందుకెళ్ళాలి, మన మనస్సుని నియంత్రణ చేసుకోవాలి. చింత అనేటటువంటిది ఏదైతే ఉందో అది మనం తెలుసుకున్నటువంటి ఈ జ్ఞానం ద్వారా చైతన్యంతో జయించాలి. చింత అనేటటువంటిది నన్ను ముందే కాల్ చేస్తుంది, నేను చింతపడకుండా ఉండాలి. ఇదే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? ఎప్పటికీ ఏడవవద్దు, ఎప్పటికీ కూడా అధైర్యపడవద్దు, ధర్మబద్ధమైన జీవితం కొనసాగించంతే, ఏడవద్దు, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ధర్మరాజు చేస్తున్నది అదే. తాను పడ్డటువంటి కష్టాలు, ఇటు భార్య పడ్డటువంటి అవమానాలు, ఇటు చూస్తే భార్య అడవిలో ఉన్నంతసేపు దెప్పి ఈయనని ఎత్తి పొడుపు మాటలు ఎన్ని అంటూ ఉంటుందో ద్రౌపది, ఇటు భీముడితో కొట్లాటలు, ఇటు అర్జునుడు బాధపడుతూ ఉంటాడు. ఏమీ అనలేనటువంటి అత్యంత బాధాకరమైనటువంటి సిచ్యువేషన్. కానీ ఒకటే ధర్మరాజు అనుకునేది ఏంటంటే, నేను ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని నడుపుతున్నానా లేదా? మార్కండేయ మహర్షి క్లియర్ గా వచ్చి చెప్పేసి వెళ్తాడు, ఎన్ని కష్టాలన్నా రానివయ్యా, నువ్వైతే ధర్మ మార్గాన్ని వదలకు. వీళ్ళందరికీ కూడా ఫ్యూచర్ తెలిసిన వాళ్ళే, వీళ్ళందరూ కూడా ఫ్యూచరు చూసి చెప్పిన వాళ్ళే, దూరదృష్టి చూసి చెప్పిన వాళ్ళే. అందరికీ కూడా ఒక్క విషయం తెలుసు, ఏంటంటే ధర్మబద్ధమైనటువంటి జీవితం నడపాలి, ఏడవవద్దు, చింత అనవసరము అనేటటువంటిది. కాబట్టి మనని చైతన్యం అనేటటువంటిది పెంచుకున్నప్పుడు మన జీవితం అనేది సమతుల్యంగా ఉంటుంది, ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని మనము పొందగలుగుతాము అనేటటువంటి మహోన్నతమైనటువంటి ప్రశ్నకు మనము సమాధానం తెలుసుకున్నాం. ఇక తర్వాత ప్రశ్నలోకి వెళ్దాం. ఈ ప్రశ్నలో ఏమన్నా సందేహాలు ఉన్నాయండి? ఏం లేవు సార్. చాలా సింపుల్ ఇది. కాకపోతే ఇది మనం జీవితం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మహోన్నతమైనటువంటి విషయం. అన్ని కూడా 4 కూడా ఇందులో ఉన్నాయి. ఇక తర్వాత ప్రశ్నలోకి ఏంటి, ఏమన్నా మాట్లాడతారా? చితి శవాన్ని కాలుస్తే చింత మనిషిని కాలుస్తుంది అంటారు. కరెక్ట్ అది కూడా. ఇంకా చాలా చక్కటిది. ఈ 4 కూడా మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇవన్నీ ఎందుకు అంటే, మనకు సమాధానాలు ఇవ్వడానికి ఈ రోజు లోపల బయట ఎవరూ లేరు. ఎవరైనా మనతో అవసరం ఉన్నంత వరకే, అవసరం తీరిపోయిన తర్వాత మన అత్యంత దూరంగా తోసి వెళ్ళిపోయేటటువంటి జనాలే ఉంటారు మనకు. కాబట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే, మన జీవితాన్ని మనం మాత్రమే మార్చుకోగలుగుతాము, ఇంకెవరు కూడా మన జీవితాన్ని మార్చరు. మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లవలసింది మనం మాత్రమే, ఇంకెవరు కూడా ముందుకు తీసుకెళ్లరు. మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగలిగేది మనం నేర్చుకున్నటువంటి జ్ఞానము, మనం నేర్చుకున్నటువంటి శాస్త్రాలు మాత్రమే. అందుకే శాస్త్రాలు నేర్చుకోవాలి. అడ్డగోలు అవన్నీ కాకుండా ఈ శాస్త్రాల పారాయణ ద్వారా, వాటి ద్వారా మంచి ఏదో చెడు ఏదో చేసుకునేటటువంటి విచక్షణ జ్ఞానం మన లోపల కలుగుతుంది, మనసు అనేటటువంటిది వికసిస్తుంది. దానికి అద్భుతమైనటువంటి ప్రశ్న, అద్భుతమైనటువంటి ఈ ప్రశ్నలు మనకు జవాబులు తెలియజేయడం. ఇక తర్వాత ప్రశ్న, యక్షుడు చాలా సంతోషపడ్డాడు, చాలా బాగా చెప్పావు, చింతను ఎప్పుడు కూడా దరిదాపులకు రానియకూడదు, నువ్వు చాలా చక్కని విషయం చెప్పావు. మనసుకి ఎప్పటికప్పుడు సరైనటువంటి సంఖ్యలు వేస్తూ ఉండాలి. ఇక అమ్మ నాన్నని నిరంతరము కూడా శ్రద్ధతో, భక్తితో, ఆసక్తితో చేయాలి, పూజించాలి, సేవ చేస్తూ ఉండాలి.
ఇది చాలా తప్పనిసరి విషయము. ఇదే ఈ ప్రశ్నలో ఉన్నటువంటి జవాబు, ఆ జవాబు యొక్క అసలైనటువంటి సారము అన్న విషయాన్ని మనమంతా కూడా తెలుసుకున్నాం. ఇక తర్వాత ప్రశ్నలోకి వెళ్దాం. కిం స్విత్ సూక్తం న నిమిషతి, కిం స్విత్ జ్ఞానం న చోపతి, కస్య స్విత్ హృదయం నాస్తి, కిం స్విత్ వేగేన వర్ధతే. విడదీసుకుంటూ చక్కగా చెప్పాను, జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడు? నిద్రించినప్పటికీ కూడా నా నిమిషతి, నిమిషము అంటే కనులు మూసుకోవడము, మూసుకోవడము తెలుగు. సుప్తం నా నిమిషతి అంటే కనులు మూసినా కూడా, నిద్రించినా కూడా కనులు మూయనటువంటిది ఏది? ఎవరు మూయరు? కనులు మూసుకోనేటువంటిది ఏది? నిద్రపోతుందిట, కానీ కనులు మాత్రం మూసుకోవడం లేదుట. ఎవరు? అదే. రెండవది ఏంది? పుట్టినా కూడా కదలనిది ఏది? పుట్టింది కానీ కదలనిది ఏది? మూడోది కరెక్ట్. మూడోది ఏంటంటే కస్య స్విత్ హృదయం నాస్తి, హృదయం ఉండదు ఎవరు? బండరాయి. కింసిత్ వేగేన వర్ధతే, వేగంగా పెరుగుతున్నటువంటిది ఎవరు? అభివృద్ధి చెందుతున్నటువంటిది ఎవరు? అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నది ఎవరు? చెప్పండి ఎవరు? చెడు అండి, నది. అది కూడా కరెక్టే, కానీ అసలు ఇక్కడ చెప్పింది నది అన్నమాట. ఎందుకు చెప్పాడు? గుడ్డు వీటి కోసం చెప్పేటప్పుడు అదే అనుకున్నాను. కరెక్టే, కరెక్ట్, అది నిజం. సో ఇప్పుడు ఇది చాలా, ఇందులోపల కూడా చాలా వైజ్ఞానిక ప్రశ్నలో చెప్పినట్టుగానే చెబుతూ ఇందులోపల అమోఘమైనటువంటి సందేశాలను కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఏంటి? చేపలకు కన్నులు ఉంటాయి కదా, కన్ను రెప్పలు ఉండవు. మనకున్నట్టుగా బ్యూటిఫుల్ రెప్పలు ఉండవు. హ్యాపీగా మనం ఇలా మూసుకున్నామంటే నిద్రపోయినట్టే. కానీ చేపలకు ఆ రెప్పలు ఉండకపోవడం వల్ల ఏమైతే, నిద్రిస్తున్నా కూడా కళ్ళు మూసేటటువంటి అవకాశం లేదు. అంటే నిద్రిస్తున్నా కూడా జాగృతంగా కనిపించేటటువంటి జీవి అన్నమాట అది. అంటే నిద్రిస్తోంది కానీ అది మెలకుగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటున్నటువంటి జీవి అన్నమాట. ఏం సూచిస్తుంది అంటే, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై కవర్ అని చెప్పేసి అంటారు. అంటే బయట లక్షణాల ద్వారా నువ్వు ఒకరిని జడ్జి చేయకూడదు, అంతర్గత స్థితిని నువ్వు చెప్పలేవు. ఇప్పుడు ఈ ప్రశ్న లోపల ముఖ్యమైనటువంటిది ఏంటంటే, అవతల వాడి రూపాన్ని చూసి శ్రీనివాస్ కర్రేగా ఉన్నాడు కాబట్టి ఆయన హృదయం కూడా కర్రే ఉంది. బాగుందానండి? పోలిక బాగుందా? హలో, పోలిక బాగుంది? ఏది బాలేదు? ఏది బాలేదు? ముఖ్యం కాదు సార్, మీ మనసు ముఖ్యం. అది అంటే అది అంతేగాని నేను కర్రేగా లేనని మాత్రం అనరు ఎవరు. సార్ మీరు కర్రేగా లేదు సార్, తెల్లగా ఉన్నారని మాత్రం అనరు ఎవరు. తెల్లగా ఉన్నాడు సార్, తెల్లగా ఉన్నాడు. మీ ఫోటోలు దండి చూసినా నేను. కూడా ఇదే కలర్ కదా సార్? అవును, నేను కర్రేగా లేదని చెప్తే సంతోషపడతా కదా, మాట ఎవరు చెప్పట్లేదు. లేదు సార్, మీరు జోక్ గా అంటున్నా. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మనం ఏదైనప్పటికీ కూడా బాహ్య లక్షణాల ద్వారా అంతర్గత స్థితిని నిర్ణయించలేం. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, మనని చాలా మంది కూడా మనం చూడగానే ముందు డిసైడ్ చేసేస్తారు వీడు ఎలాంటి వాడు ఏంటి అనేది. ఫస్ట్ ఒక జడ్జిమెంట్ వచ్చేస్తుంది. అందుకే మనకు మేనేజ్మెంట్ బుక్స్ లోపల ఏం చెప్తారంటే, నీ వస్త్రధారణ చాలా ముఖ్యము, తర్వాత ముఖం పైన చిరునవ్వు చాలా ముఖ్యము. ఈ చిరునవ్వు కొంతమందికి ఆటోమేటిక్ గా వస్తుంది, కొంతమందికి ఏంటంటే తెచ్చుకున్నా రాదు, కొంతమంది తెచ్చుకుంటే నవ్వు వస్తుంది, లేకపోతే నవ్వు రాదు. 3 కేటగిరీస్ ఉంటారు. సరే, ఈ తెచ్చుకుంటే గాని నవ్వు రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొద్దిగా రిస్క్ లైఫ్. ఎందుకంటే అవతల వాడు వాళ్ళని ఏమనుకోవాలో తెలియదు, వాడు నవ్వుతున్నాడో తెలియదు, ఏడుస్తున్నాడో తెలియదు, ఏమనుకుంటున్నాడో తెలియదు. వాళ్ళ జీవితం లోపల సక్సెస్ అవడం చాలా కష్టం. కానీ ఎప్పుడు కూడా వీలైన ప్రతి ఒక్కరు కూడా నవ్వు అనేటటువంటిది తెచ్చుకోలేని వాళ్ళు తెచ్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. నవ్వు అనేటటువంటిది అలవాటు చేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుందంటే కొన్ని రోజులకు ఆటోమేటిక్ గా అలవాటు. కొన్ని విషయాలు మనం ఆటోమేటిక్ గా తెలుసుకుంటాం, అంటే కొన్ని అనుకరించడం ద్వారా తెలుసుకుంటాం. ఈ నవ్వు అనేటటువంటిది అటువంటిది అనమాట. అందుకే అంటారు కదా, స్మైల్ ఇస్ ఎ కర్వ్, అంటే ఇలా వంకరగా ఉంటుంట, బట్ ఇట్ కీప్స్ ఎవ్రీథింగ్ స్ట్రైట్ అంటారు. అంటే నవ్వు అనేది వంకరగానే ఉంటుంది, కానీ అది అన్నింటినీ చక్కపరుస్తుంది, స్ట్రైట్ లైన్ లో తీసుకెళ్తుంది అని అంటాడు. ప్రతి విషయాన్ని అంటే ముందు నవ్వుతూ ప్రారంభించావు అంటే అవతల వాడికి ఉన్నటువంటి సగం ప్రాబ్లమ్స్ పోతాయి. రావయ్యా, అవతల వాడు అరుస్తుంటే ఎందుకయ్యా కోపము, రావయ్యా కూర్చో మాట్లాడుకుందాం దా అని చెప్పంటే సగం ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోయింది. సో కాబట్టి నవ్వు అనేటటువంటిది ఏదైతే ఉందో అది బాహ్యంగా మనకు ఒక చక్కటి భావాన్ని తెలియజేసేటటువంటిది చెప్తుంది అనమాట. అంటే మన యొక్క పాజిటివ్ ఎమోషన్స్ ని అది చక్కగా అవతల వారికి చూపించడం అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ చేప విషయం వచ్చేసరికి ఏమవుతుంది అంటే, మనము జడ్జి చేసేటటువంటి అవకాశం లేదు. ఇక్కడ మనం తెలుసుకునే లెసన్ ఏంటంటే, ఎవరినైనా కూడా దాని బాహ్య రూపం చూసి ఇది అని చెప్పేసి అనుకోకు ఎప్పుడు.
అని చెప్పేసి. అయితే ఇక్కడ దీన్ని ఇంకొక రకంగా మనం ఆలోచిస్తే మన విషయంలో తీసుకుందాం. నువ్వు కళ్ళు తెరిచే ఉన్నావు, చూస్తున్నావు, అన్ని చూస్తున్నావు, నీ ముందున్నటువంటి జనాలను చూస్తున్నావు, వాళ్ళు ఎంత హంగు చేస్తున్నారో, ఎంత ఆర్భాటం చేస్తున్నారో చూస్తున్నావు. కానీ నువ్వు ఇంకా ఏం చేస్తున్నావు అంటే ఇలాంటి విషయాలే చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నావు. అది అజ్ఞానము అని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఆ అజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు చేయడానికి ఏ విధంగా కూడా వెనకాడడం లేదు. అజ్ఞానిలాగే బతకడానికి కళ్ళు తెరిచినటువంటి మూర్ఖులు అంటారు వీళ్ళని. ఎక్కువ మంది మనం చూసినటువంటి వ్యక్తులలో ఎక్కువ మంది కళ్ళు తెరిచిన మూర్ఖులే ఉంటారు. ఉదాహరణకి నా దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు, శ్రీనివాస్ గారు ఇట్లాగా కూతురు పెళ్లి కావడం లేదు, మీరు ఏదన్నా టెక్నిక్ చెప్పండి అంటే, ఏం లేదు, కష్టపడండి, భగవంతుని ప్రార్థించండి అని చెప్తా. అంటే ఎప్పటికీ అవుతుందంటే ఎప్పటికీ కాదు, అంతేనండి, గీతలో ఎప్పటికీ వరకు ఉంటే అంతే, అంతేగాని ఏదైనా మంత్రం యంత్రం ఏదైనా చేస్తే బాగుంటుందా అంటే అవన్నీ కష్టమండి అని చెప్పి చెప్తా నేను. తర్వాత వాళ్ళ ఇంటి పక్కన ఒక పూజారి చెప్తాడు, ఏమిటమ్మా ఎవడు వాడు చెప్పింది, ఇదిగో ఫలానా పురాణంలో ఉంది, పెళ్లి కోసం ఇది చేస్తే సరిపోతుంది, అంతెందుకు మొన్న ఒక పెద్ద ప్రవచనకర్త ఇలా వేలు పెట్టుకుంటూ కళ్ళు ఇలా గుడ్లు పెట్టుకుంటూ చెప్పలేదా, ఆ ఆలయంలో వెళ్ళండి, నేను చూశాను, అక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అవుతున్నాయి అని చెప్పేసి గట్టిగా రాక్షసుల్లాగా చెప్పాడు కదా. సో మరి అక్కడ అలాంటి ఆలయాల్లో వెళ్ళండి, వీళ్ళందరూ అబద్ధం చెప్తారా, వీళ్ళందరూ పేరు మోసిన ప్రవచనకర్తలు. ఈ శ్రీనివాస్ ఎవరమ్మా మధ్య లోపల, పేరు కూడా వెళ్ళలేదు. ఒక రాయేస్తే పైకి రాయేస్తే హైదరాబాద్ లోపల ఆ రాయి ఒక పందికైనా తగులుతుంది, లేకపోతే ఒక శ్రీనివాస్ కైనా తగులుతుంది. అంతమందిలో ఎవడండి ఈ శ్రీనివాసు, ఏం చెప్పాడు, రండి మా గురువు గారి దగ్గరికి తీసుకెళ్తా అని. అప్పుడు గురువు గారు అంటారా, చూశానమ్మా, మీ కూతురు జాతకంలో ప్రాబ్లం ఉంది, మీ వారి జాతకంలో ప్రాబ్లం ఉంది, మీ జాతకంలో కూడా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి చెప్తాడు. మరి ఏం చేయాలి అంటే, ముగ్గురికి కూడా హోమాలు చేయిద్దాం, మంత్రాలు వేయిద్దాం, యంత్రాలు వేయిద్దాం, 15 మంది బ్రాహ్మణులు రావాలి, ఇవన్నీ ఇదిగో శాస్త్రంలో ఉన్నాయని శాస్త్రాల పుస్తకాలు అన్ని కూడా చూపిస్తారు, కొన్ని లేవి కూడా చెప్తారు. అంతా అయ్యేసరికి 2-3 లక్షలు ఖర్చు అవుతుంది. కూతురుకు పెళ్లి కాదు కానీ హస్బెండ్ ఇంకో పెళ్లి చేసుకుంటాడు. గోల గోల. శ్రీనివాస్ గారు చూసారండి మా హస్బెండ్ ఇంకో పెళ్లి చేసుకున్నాడు అంటే, మీరు ఏం చేశారు అంటే, ఇట్లా పెళ్లి అవడం కోసం అని చెప్పేసి వ్రతాలు చేశామండి, ఏదో నోము చేయమన్నారు పూజారి అంటే, మరి చూసారా నోము ఫలించిందా లేదా, నోము పండించవా స్వామి నన్ను కరుణించరావేమి, నిన్ను కొలిచితిరా నిన్ను తలిచితిరా అని అలా మనం పాడుతూ ఉంటే దేవుడు విన్నాడు, మీ వారి యొక్క సందేశం విన్నాడు, వినేసి ఆయనకి ఇంకో పెళ్లి చేశాడు. మీరు ఆయనను బాధ పెడుతుంటే ఎన్నాళ్ళు ఉంటాడు ఆయన మీతోటి, లవో దివో మొత్తుకుంది ఆవిడ. సో ఎవరికి పెళ్లి చేయడం కోసం, కూతురుకో కొడుకో పెళ్లి చేయడం కోసం ఈవిడ చేస్తే మొగుడికి పెళ్లి అయింది. సో కర్మకాండాలు అనేటటువంటివి కరెక్ట్ అవుతాయా అనేది కూడా తెలియదు. కర్మకాండాలు ఇప్పుడు ఈయన ఇలా వేలు పెట్టి చెప్తే నిజం అయిపోదు. అది ఇంటికెళ్ళి ఆయన ఏం చేస్తాడో తెలియదు మనకు, ఇంట్లోపల ఎలా ఉంటాడో కూడా తెలియదు. ఒక అవార్డు రాలేదని చెప్పేసి రాత్రి పగలు గింజుకొని 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 ఏడ్చాడు, నాకు ఈ అవార్డు రాలేదు వేరే ఆయనకు వచ్చింది అని చెప్పేసి ఏడ్చి 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 ఏడ్చి. సో కాబట్టి అవతల వారి పరిణతిని మనము కేవలం ఇంటర్వ్యూల ద్వారా టీవీల ద్వారా చూసి మనం గుర్తించలేం. కాబట్టి ఏంటంటే ఎవరు అంటే మరి ఎలా శ్రీనివాస్ గారు ఇప్పుడు మరి కలియుగం లోపల ఇప్పుడు మీరు చెప్పినటువంటి వ్యక్తులు ఎలా దొరుకుతారు? సింపుల్ ఒకటే, ఎక్కడైనా సరే డబ్బు అడుగుతున్నాడు అంటే కథం అక్కడ కట్ చేసేసేయండి. ముందు గుర్తింపు కోసం వాడు పాకులాడుతున్నాడు, అయిపోయింది, ముందు అక్కడ కట్ చేసి వెళ్ళిపోండి. ఫస్ట్ వాడు డబ్బు అడిగినా, గుర్తింపు కోసం పాకులాడినా, నన్ను షేర్ సబ్స్క్రైబ్ లైక్ అని చెప్పేసి అన్నా, మీరు నా కాళ్ళు పట్టుకోండి అని చెప్పి గౌరవాన్ని ఆశించిన ముందు ఫస్ట్ వాడు అజ్ఞాని అని చెప్పి గుర్తించండి. నిజమైన జ్ఞాని ఎప్పుడు కూడా అలా డబ్బులు తీసుకోడు, ఎందుకంటే వాడికి క్లియర్ గా తెలుసు డబ్బు తీసుకుంటే తప్పు అని చెప్పి. సరే నేను ఒక మాట చెప్తా, ఎవరు ప్రశ్న అడగబోయారు, సారీ అడగండి ప్రశ్న, ఎవరో ప్రశ్న అడగబోయారు అనుకుంటాను, మధ్యలో ఎవరో మాట్లాడారు. ముందు ఆ ప్రశ్న ఏంటో అడగండి, నేను తర్వాత పాయింట్కి వెళ్తాను. సరే, ప్రశ్న ఏమీ లేదని అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనము గుర్తించాల్సినటువంటి ఒక ఫ్యాక్ట్ ఉంది. ఏంటి ఇప్పుడు ఏం చెప్పాను నేను అంతకంటే ముందు? అతనికి రెండో పెళ్లి అవుతుంది, ప్రవచనకర్తలు అలా చేశారు.
సరే, ఇప్పుడు ఏమైంది దీంతో మనము మరి ఎలా గుర్తించడం, మరి మనుషుల్ని ఎలా గుర్తించాలి? ఇప్పుడు ప్రాబ్లం ఏమైతుందంటే కలియుగం, కలికాలంలో ఎవరిని గుర్తించాలి? చిన్నగా ఏదో పెడతారు వారు, పెట్టి మెల్లగా ఏం చేస్తారు, మాకు డబ్బులు అవసరం లేదండి అంటారు. తర్వాత మెల్లమెల్లగా జనాల దగ్గర డబ్బులు కలెక్షన్ మొదలెడతారు. తర్వాత ఇదంతా మన సంస్థ, మనం ఇది చేయాలి అంటారు. దానికి కొన్ని ఆస్తులు తయారు చేసుకుంటారు. చిన్న చిన్న విషయాల్లో కూడా జనాలు ఏదో రకంగా ఫ్రీగా దొరుకుతున్న ఆస్తిని దొబ్బేద్దామని చెప్పి చూస్తారు. గవర్నమెంట్ మాకు ఇంత ఆస్తి ఇస్తే బాగుండు అనుకుంటారు. సరే, నేను కొన్ని విషయాలు చెప్తాను, వాళ్ళలో ఎవరు గొప్ప చెప్పండి. ఒక వ్యక్తి స్కూల్ టీచర్, చాలా సిన్సియర్ గా స్కూల్ ఉద్యోగం చేస్తున్నాడు. నెల అయ్యేసరికి డబ్బు తీసుకుంటాడు, ఇంటికి వెళ్తాడు, తన కుటుంబాన్ని పోషిస్తాడు. ఓకే, కేస్ 1. కేస్ 2, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు సిన్సియర్ గా కష్టపడ్డాడు, కంపెనీకి 10 రెట్ల ఆదాయాన్ని తెచ్చాడు తన తెలివితేటలతోటి. ఇంటికి వెళ్ళాడు, జీతం తీసుకున్నాడు, వైఫ్ ని పిల్లల్ని అందరినీ బాగా చూసుకున్నాడు. 3వ వ్యక్తి ఒకతను ప్రవచనాలు చెప్తున్నాడు, అతను అందరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఈ మొదటి 2 కేటగిరీల కంటే కొద్దిగా ఎక్కువే తీసుకున్నాడు. తీసుకుని ఇంటికి వెళ్ళాడు, తన అవసరాలకు ఈ డబ్బును వాడుకుంటున్నాడు. 4వ వ్యక్తి ఉన్నాడు, అతను అకౌంట్స్ లో పనిచేస్తాడు. కంపెనీ అకౌంట్స్ అన్ని కూడా బాగా ఇది చేసి కంపెనీకి బోల్డ్ అంత లాభం తెప్పిస్తాడు. 10 కోట్ల ట్యాక్స్ కట్టే దగ్గర 1 కోటే కట్టిస్తాడు. 9 కోట్లు కంపెనీకి సేవ్ చేస్తాడు. 5 కోట్ల రూపాయలు ఇతనికి ఆ కంపెనీ వాళ్ళు ఇస్తారు 9 కోట్లు సేవ్ చేసినందుకు. సంతోషంగా ఇతని ఇంటికి వెళ్తాడు, భార్య పిల్లలతోటి సంతోషంగా ఉంటాడు. ఈ 4గురిలో ఎవరు గొప్పవారండి? మొదటిద్దరు గొప్పవాళ్ళు అండి. టీచర్ గొప్పవాడు. టీచర్ ఫస్ట్, తర్వాత కాదు, టీచర్. ఒకసారి ఎవరు చెప్తున్నారో జవాబు సత్యప్రభ గారు చెప్పండి. ఈ 4గురిలో ఎవరు గొప్పవారు అంటారు? నేను టీచర్ అంటాను సార్. అతని వల్ల నలుగురు బాగుపడతారు కదా. రెండవ ఓకే, కంపెనీకి గొప్ప, కంపెనీకి లాభం తెచ్చినవాడు. కంపెనీ చేశాడు, శాలరీ తెచ్చుకున్నాడు, తన కుటుంబం వరకే బాగుపడుతుంది. ఇది ప్రపంచం బాగుపడుతుంది, అటు తన కుటుంబం బాగుపడుతుంది అని ఆలోచన సార్. ఓకే, ఇంకెవరన్నా చెప్పండి. ప్రవచనకర్త ఏమైందండి? ప్రవచనకర్త తప్పేముంది? ప్రవచనకర్త చెప్పేదాంతో దేశం కూడా బాగుపడుతుంది. కానీ డబ్బు తీసుకొని కుదరదు, అంతే కదా. డబ్బు తీసుకోవడం ఇది కాదు కదా సార్. డబ్బు తీసుకుంటే ఏమైంది? డబ్బు తీసుకుంటే ఏమైంది? ఆయన పని చేస్తున్నాడు, డబ్బు తీసుకుంటున్నాడు. ఈ 4గురిలో ఎవరు గొప్ప? ప్రవచనకర్త పక్కదారులు కూడా పట్టియచ్చు సార్. పక్కదారు మీరు కొత్త, నేను చెప్పిన ఇన్ఫర్మేషనే, మీ దగ్గర ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లేదు. నేను చెప్పిన 4 కేసుల్లో ఎవరు గొప్ప? లక్ష్మీ గోవిందరావు గారు. మొదటి 3 ఓకే సార్, చివరి ఆయన కరెక్ట్ కాదు. ఓకే, ఆయన కూడా మంచి మార్గంలోనే డబ్బు సంపాదించి పెడుతున్నాడు కంపెనీకి, ఇంటికి వెళ్తున్నాడు. కట్టవలసిన ట్యాక్స్ కట్టాలి కదా, అది అందులో. సరే సరే సరే, పోరి కట్టాడు, మంచి ట్యాక్స్ కట్టాడు. ఇప్పుడు చెప్పండి. ట్యాక్స్ కట్టాడు. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్, అది క్వశ్చన్ మళ్ళీ సార్. కంపెనీకి లాభం తెచ్చిన వాడు గొప్పవాడు సార్. అందరూ గొప్ప వాళ్ళే అనిపిస్తుంది సార్, అందరూ గొప్ప వాళ్ళే ఇంచుమించు. సార్ మళ్ళీ అడగండి. డబ్బు కుటుంబ పోషణ కోసం డబ్బు ప్రశ్న మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. కాదు అంటే ఏం అర్థం కాలేదో చెప్తే నేను ప్రశ్న వల్ల ఒకసారి చెప్తాను. తప్పకుండా చెప్తాను నేను ప్రశ్న, తప్పకుండా చెప్తాను. ఏం అర్థం కాలేదో చెప్పండి, తప్పకుండా చెప్తాను నేను. అసలు వినలేదు అంటే ఇక నేను దానికి ఏం జవాబు లేదు. కానీ ఏం విన్నారో చెప్పండి, నేను తప్పకుండా చెప్తాను. ఏం అర్థం కాలేదో చెప్పండి, తప్పకుండా చెప్తాను. 4 కుటుంబాన్ని పోషించుకోవడానికే కదా సార్ కష్టపడుతున్నారు. 4 చేసింది ధర్మమే సార్. మరి ఎవరు బాధ్యత వాళ్ళు చెయ్యాలి కదా సార్. మరి 4గురిలో గొప్పవారు ఎవరు అంటారు? కంపెనీ లాభాలు తెచ్చిన వాడు గొప్పవాడు, రెండోవాడు. ఓకే, ఇంకెవరైనా? 4 ప్రవర్తన ఒకలానే ఉందండి. కాబట్టి 4 ఒక్కటే, అవునా? 4 ఒక్కటే. 4 కూడా వాళ్ళ నేర్చుకున్నటువంటి ఫీల్డ్స్ లో వాళ్ళు నిష్ణాతులు. ఎవరు కూడా ప్రత్యేకమైనటువంటి పనులు ఏమీ చేయడం లేదు. వాళ్ళకి ఏ బాధ్యత అయితే వాళ్ళ మీద ఉందో ఆ బాధ్యత చేస్తున్నారు. బయట చేస్తున్నటువంటి పని బయట వాళ్ళకి చెప్పేసేసి ఇంటికి వచ్చేసేసి భార్య పిల్లల్ని చూసుకుంటున్నారు. అంతేనా కాదా? ఎస్ ఆర్ నో? అవునా కాదా? అవునండి. అందరూ కూడా ఇంటికి వస్తున్నారు, ఈ డబ్బు ఏదైతే సంపాదించాలో ఎలా సంపాదించినప్పటికీ కూడా తెచ్చుకుంటున్నారు, ఇంటికి తెచ్చుకుంటున్నారు. ఓకే, ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇందు లోపల టీచర్ అంటాడు,
నేను బోలెడంత సేవ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి నేను నా బాధ్యత నేను చేయడం ద్వారా పిల్లల్ని బాగు చేస్తున్నాను, కాబట్టి నేను గొప్పవాడిని అంటాడు. రెండవ అతను ఎవరైతే ఉన్నాడో అతను అంటాడు, నేను పనిచేసినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారా మా కంపెనీ యొక్క ఎక్స్పోర్ట్స్ అవి ఇవి బాగా పెరగడమే కాకుండా ఇండియాకి బోలెడంత ఫారిన్ ఎక్స్చేంజ్ వచ్చింది. ఇండియాకి ఫారిన్ ఎక్స్చేంజ్ వచ్చింది కాబట్టి నేను గొప్పవాడిని అంటాడు. ప్రవచనకర్త అంటాడు, నేను బోల్డ్ అంత మందిని జీవితాలు మార్చేశాను, నేను నా వల్ల చాలా మంది జీవితాలు మారిపోయాయి అని చెప్పేసి మూడో ఆయన అంటున్నాడు. ఎవరో మ్యూట్ లో పెట్టుకోలేదు, ఎందుకు పెట్టుకోలేదో చెప్పగలుగుతారా? సుమిత్ర గారు మ్యూట్ లో పెట్టుకోండి. ఏదైనా వేరే పని చేస్తుంటే, అన్నం తినాలనుకున్నా, ఇంటికి వచ్చిన చుట్టాలతో మాట్లాడాలనుకున్నా, కబుర్లు చెప్పాలనుకున్నా మళ్ళీ వినొచ్చు. మనది రికార్డింగ్ పంపిస్తాం కదా, పెద్ద మన రికార్డింగ్ కూడా షేర్ సబ్స్క్రైబ్ లైక్ ఏమి ఉండదు. రోజుకు 100 వ్యూస్ వస్తాయి. అతి కష్టం మీద 100కి చేరుకుంటాం మనం, అతి కష్టం మీద. ఎందుకంటే మీరు ఎవరు చూడరు కదా, అతి కష్టం మీద ఒక 100కి చేరుకుంటాం. సో కాబట్టి ఇక్కడ ఏదో ఒక సైడ్ నుంచే ఇచ్చి చప్పట్లు ఎప్పుడు కూడా 2 సైడ్ నుంచి కొట్టుకోవాలి. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మన స్టూడెంట్స్ కి ఒక సైడే, ఇటు సైడ్ నుంచి వెళ్తుంది, అటు సైడ్ నుంచి ఎవడి పనులు వాడు చేసుకుంటున్నాడు. ఇష్టం వస్తే ప్రవచనాలు మానుకుంటారు. నేనేమో కాళ్ళు ఎరుగని, చేతులు ఎరుగని, తల్లిదని పోని, తండ్రిదని పోని వచ్చి ప్రవచనాలు చెప్తా. మీరేమో మీ పనులన్నీ పెట్టుకొని, నేనేమన్నాను, మీకు పనులు లేనప్పుడు నా ప్రవచనం అయితే మీరు రావద్దు, ఏమనుకోవద్దు, తప్పలేదు నేను అనేది. మీకు పనులు లేనప్పుడు నా ప్రవచనం అయితే మీరు జీవితంలో నా ప్రవచనం అటెండ్ అవ్వకండి. ఇది నా మీద ప్రామిసు, ఆనా. నేనైతే వింటాను సార్, మీ గురించి కాదు, నేను ఇంకా ఒకళ్ళని కాదు చెప్తున్నది. మన పనులు మానుకుని వినాలి అని చెప్పి చెప్తున్నాను. మన పనులు మానుకుని వినండి అని చెప్పి కదా మనం 9 o'clock పెట్టుకున్నది. ఎందుకండి ప్రవచనం? ఎందుకోసము అంటే 9 o'clock ప్రవచనం పెట్టుకోవడం ద్వారా మీరు రోజులలో ఉన్నటువంటి పనులన్నీ, అడ్డగోలు పనులన్నీ చేసుకుని చివరికి 9ంటికి ప్రశాంతంగా నిద్రపోతారు ప్రవచనం వినేసి అని చెప్పి చెప్పడం. ఒక చేత్తోటి చప్పట్లు కొట్టలేమండి. అది మీకు, మీరంతా కూడా హ్యూమన్ బీయింగ్సే. మానవత్వం అనేది ఒకటి ఉంటుంది. ఒక మానవత్వం అనేటటువంటిది ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణం సరిగా లేకపోతే చాలా కష్టం అవుతుంది. అది గుర్తుంచుకోండి, చాలా తప్పది. అప్పుడు ఏమవుతుందంటే, మీరు సరైన దారిలో మిమ్మల్ని తీసుకెళ్లాలి అనుకుని ఎవరైతే కష్టపడుతూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళని వదిలేసి మోసగించే వాళ్ళని, ఇవాళ ఒక చోట పారాయణం జరిగింది, ఉన్నారు అందరూ అలా కూర్చొని చేస్తున్నారు పాపం పారాయణాలు. అలా ఒకటే డ్రెస్సులు వేసుకున్నారు, ఒకటే రకమైనటువంటి ఇవి చదువుతున్నారు, స్టేజ్ మీద కొంతమంది ఉన్నారు అంతే. అదే అలా 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 జీవితాంతము బానిస బతుకులు బతకాలి. మళ్ళీ అందులో ఒకళ్ళు డబ్బులు కొంతమంది తీసుకొచ్చారట, కొంతమంది బంగారు గాజులు ఎవరో ఇచ్చారట. వెళ్ళిపోండి, అలాంటి వాటిల్లో బెటరు. మీరు మంచి చెప్పకపోతే చెడు అనేది ఎదురయ్యి మిమ్మల్ని వాళ్ళు పట్టుకుంటారు. మీకు ఏమైతుందంటే, మంచి మార్గంలో వెళ్ళమని ఎవరన్నా తీసుకెళ్తుంటే అది నెగ్లెక్ట్ చేస్తే చెడు మార్గంలో తీసుకెళ్లే వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు, అటు లాగేస్తారు మిమ్మల్ని. ఇది ప్రవచనం అనేది టైంపాస్ కాక వినేదో, లేకపోతే మీకు ఏ పని లేనప్పుడు వినేదో అయ్యేటట్టయితే మీరు వినద్దు. నేను మీకు చేతులు జోడించి, ఇప్పుడు అతి కష్టం మీద చేతులు జోడించడం కూడా నాకు కష్టం అవుతుంది, రైట్ హ్యాండ్ నొప్పుతోని చేతులు జోడించి మరీ చెప్తున్నాను, వినవద్దు. గ్రూప్ లోంచి వెళ్ళిపోమని ఎన్నిసార్లు చెప్పాను, ఒకసారి కాదు 100 సార్లు చెప్పాను. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? ఈ భగవద్గీతని అడ్డగోలు వాళ్ళకి చెప్పకు. ఈ జ్ఞానం, ఇది అమోఘమైనటువంటి జ్ఞానం, అడ్డమైన వాళ్ళకి చెప్పకు. ఇది కేవలం దీన్ని అర్థం చేసుకుని శ్రద్ధగా పాటించే వాళ్ళకి చెప్పు. పనులు మానుకుని చేసే వాళ్ళకి చెప్పు. నాకు ఆ రోజు దెబ్బ తగిలినప్పుడు నా బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఒక్కటే ఉంది, ఏంటంటే ఈ దెబ్బలతో నేను ఆర్థో దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోతుంది, వీళ్ళకి కాల్ క్యాన్సిల్ అయిందని ముందు చెప్దాం ఫస్ట్. ఇంత ఆలోచిస్తుంటే ఎవరి పనులకు వాళ్ళు ప్రవచనాలు అటెండ్ అవ్వకుండా వెళ్తే ఎట్లాగా? పనులు మానుకుని ఎప్పుడో ఒకసారి ఎమర్జెన్సీలో ఒక ప్రవచనం మానడాన్ని నేనేం బాధపడను. కానీ ఎమర్జెన్సీ అనేది ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ రెగ్యులర్లీ, దెన్ ఇట్ ఈస్ సంథింగ్ ఈజ్ రాంగ్. నేను వెళ్ళిపోమని చెప్తున్నా కదా, నేనే చెప్తున్నాను, నేనేమనుకోను. నేను మా అమ్మ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఈ గ్రూప్ లో ఎవరు నాకు ఇష్టమైన వాళ్ళు, ఎవరు నాకు శత్రువులు లేరు. నాకు ఒకళ్ళు ఫేవరెట్, ఒకళ్ళు ఇది అని ఉండదు. ఒక్క క్షణంలో నేను ముఖం తిప్పుకొని పక్కకి వెళ్ళిపోగలను. నా సొంత పిల్లలతోటే నేను మాట్లాడడానికి నేను చెప్పాను, ఎన్నో 3 నెలలు 4 నెలలకు ఒకసారి మాట్లాడతాను. నాకు దెబ్బలు తగిలితే సార్ మీరు ఎలా ఉన్నారో అని అడగడం నాకు అవసరం లేదు.
నన్ను అడగద్దు, నాకు దెబ్బలు తగిలాయని అడగద్దు. సార్ మీ ఆప్షన్స్ లో కూడా మేము చదివాం సార్, చదువుకున్నాం సార్. సార్కు దెబ్బలు తగిలాయి కదా, చచ్చిపోతే బాగుంది సారు, 10 రోజులు మనకి ఎప్పుడు రాత్రి 9ంటికి చెప్పడాని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఉంటారు. నేను ఎలా ఉన్నానో అడగడం కంటే, ఎలా ఉన్నానో అడగడం కంటే కూడా మీరు ఏం చేయాలి, మీరు ఏం చేయాలి, చదువుకోవాలి, అలా ఎవరు చదువుకోవాలి. మీరు నేను లేనప్పుడు సార్, మీరు లేని సమయంలో మేమంతా కూడా చదువుకున్నాం సార్. ఇంకా సరిగ్గా 3 రోజుల్లో నేను వ్యూస్ చూశాను. ఒక్కసారిగా 2000 వ్యూస్ తగ్గిపోయాయి తెలుసా మీకు? అంటే ప్రవచనం చెప్పకపోతే ఇంకా పాతవి రివిజన్ చేసుకోవాల్సిన అవసరం లేదా? నాకేమి డబ్బులు రావని మీ అందరికీ తెలుసు. వాటి నుంచి నేను చెప్పే కదా, నా జీవితం అంతా మీరు చూసినా కూడా నాకేమీ లాభం లేదు. హైపర్ ఆది ఒక్క జబర్దస్త్ ఎపిసోడ్ అప్లోడ్ చేసిన 15 నిమిషాల్లో ఎన్ని వ్యూస్ వస్తాయో, మీరంతా నా జీవితాంతం చూసినా కూడా అన్ని వ్యూస్ రావు. కాబట్టి నాకు ఇందులోంచి డబ్బు రాదు. కాబట్టి మానవత్వం అంటే ఏంటి అంటే, నా సందేశాన్ని ముందుకు తీసుకెళ్లడం మానవత్వము. నా ప్రవచనాలు మీరు అటెండ్ అయితే ఎంత, కాకపోతే ఎంత. మీ పనులు ఎవరి పనులు వాడు పెట్టుకొని, సార్ నాకు ఇంటికి చుట్టాలు వచ్చారు మానేశారంటే, అంటే మీకు అవసరము ఇదైనప్పుడా నేను ఈ ప్రవచనాలు? ఇది ఎవరికి జ్ఞానం కావాలో వాళ్ళే అటెండ్ అవ్వాలని చెప్తున్నాను కదా క్లియర్ గా. ఎవరికి జ్ఞానం కావాలో వారే అటెండ్ అవ్వండి. అక్కడ మీకు బోలెడంత మంది ఉన్నారు, మిమ్మల్ని బానిసలుగా చేసుకోగలిగే వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. అక్కడికి వెళ్ళిపోవచ్చు, మీరంతా వెళ్ళవచ్చు. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను వెళ్ళవచ్చు అనే విషయం మీకు అర్థం కావడం లేదు. కోపంగా చెప్పటం లేదు నేను, నాకు ఎవ్వరు ఫేవరెట్ ఉండరు, మీరు అర్థం చేసుకోండి ఆ పాయింట్. నాకు నా సొంత ఫ్యామిలీ కూడా నాకు ఇంపార్టెంట్ కాదు అన్నప్పుడు, నాకు బయట మనుషులు ఏమి ఇంపార్టెంట్ ఉంటారు? మీరు జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్తే నాకు లాభం, గాని లేకపోతే ఆ జ్ఞానాన్ని పెట్టుకొని అలాగే ఇక్కడ నేను చెప్తూ ఉంటాను, అక్కడ పోయి పారాయణలు అటెండ్ అవుతున్నారు అనుకోండి, ఏం లాభం? ఎనీవే, ఇందాకటి ప్రశ్న లోపల జనాలు సరిగా అర్థం చేసుకున్నట్టుగా లేరు. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఏంటంటే ఇందు లోపల మనం గుర్తించాల్సింది, నలుగురు కూడా చేస్తున్నటువంటిది ఒకే రకమైనటువంటి పని చేస్తున్నప్పుడు, కానీ ఒకరు మేము గొప్ప పని చేస్తున్నామని ఎందుకంటారు? ఎప్పుడైతే అవతల వారి దగ్గర డబ్బు తీసుకున్నావో నువ్వు, ఓకే, డబ్బు తీసుకున్నప్పుడు అది ఉద్యోగం అవుతుంది. ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు ఉన్నారు, ఆయన లోపల ఏ హిపోక్రసీ లేదు, మహానుభావుడు. ఆయన ఏమంటాడు, నేను ఇది నాకు డబ్బులు ఇస్తున్నారని వస్తున్నాను, మీరు వినండి, వినకపోండి, తాంబూలం ఇచ్చేవాడు ఒక్కడున్నా చాలు. ఉన్నంత వరకు హీ విల్ బి సిన్సియర్. ఆయన నేనేదో దేశ సేవ చేస్తున్నాను అనడు, కానీ నిజంగా ఆయన చేస్తున్నది దేశ సేవ. మిగతా ప్రవచనకర్తలు లక్షల్లో తీసుకుంటారు, గవర్నమెంట్ దగ్గర గుర్తింపులు తీసుకుంటారు, గవర్నమెంట్ దగ్గర ల్యాండ్స్ గ్రాబ్ చేస్తారు. వాళ్ళు ప్రతి ప్రవచనానికి ఒక ప్రవచనకర్త 5 లక్షలు తీసుకుంటాడు. ఒక ప్రవచనకర్త అయితే జనాలని దోపిడీ చేస్తాడు. ప్రవచనం ముందు ప్రవచనం తర్వాత కాళ్ళకు దండాలు పెట్టించుకునే పేరు మీద ఎంత డబ్బు తీసుకుంటాడు, ఎన్ని పీఠాలు కట్టించేశాడు, ఎన్ని ఊర్లలో కట్టించాడు, లిటరల్లీ బిచ్చగాడు అడుక్కున్నట్టుగా అడుక్కుంటాడు. సో వీళ్ళందరూ సమానం అవుతారా అని అన్నప్పుడు వాడు గొప్పవాడు ఎలా అవుతాడు? ఆయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు తెలుగు పండితుడు తెలుగు బాగా చెప్తాడు, ఫిజిక్స్ టీచరు ఫిజిక్స్ బాగా చెప్తాడు. ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు? ఇద్దరు సమానమే. ఒక ఇంజనీరింగ్ పని చేస్తున్నాడు, ఒక డాక్టర్ పని చేస్తున్నాడు. ఎవరు గొప్ప? ఇద్దరు గొప్పే. ఒక సైనికుడు యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు, ఒక డాక్టరు 10 మంది పేషెంట్లను కాపాడుతున్నాడు. ఇద్దరు సమానమే. నేను సైనికుడు కాకుండా నేను ఒక డాక్టర్ ఉద్యోగం చేస్తూ నేను వెళ్ళి సైనికులకు సపోర్ట్ గా నిలబడితే అది సేవ. ఈ పాయింట్ చాలా బ్యూటిఫుల్ పాయింట్ అండి. అర్థమైందో లేదో నాకు తెలియదు. ఇది అజ్ఞానం ఉంటే అర్థం కాదు ఈ పాయింట్. ఈ పాయింట్ అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్, నేను డాక్టర్ని కానీ నేనేం చేశానంటే అక్కడ సైనికులకు సపోర్ట్ గా నేను ఫ్రీగా వెళ్ళి వాళ్ళకి ఎక్స్ట్రా సేవ చేశాను. ఈ చేయడం వల్ల ఏమైంది? నాకు ఇక్కడ లాస్ ఆఫ్ పే, నా ఉద్యోగంలో నాకు జీతం రాదు, నా అవసరాలు తీరవు. తర్వాత నేను యుద్ధంలో సైనికులకు సపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు నా స్కిల్ వాళ్ళ కోసం ఇచ్చినప్పుడు అక్కడ నేను చనిపోయే అవకాశం కూడా ఉంది. సో ఐఎమ్ టేకింగ్ ఏ రిస్క్ ఆల్సో. అదే విధంగా వరద బాధితులు ఉన్నారు,
మంచు కొండ తుఫాన్లు అవి వచ్చాయి, మంచు కొండలు అన్ని ఉన్నాయి, అక్కడ అన్ని కూడా ల్యాండ్ స్లైడ్స్ అవి అయ్యాయి. అక్కడ నా ఉద్యోగం కాదు అది, కానీ నేను రెస్క్యూ టీం ఎవరైతే ఉన్నారో ఆ రెస్క్యూ టీం కి సపోర్ట్ గా నేను వెళ్ళి జీపులోంచి వస్తువులు దింపడము, నీళ్ల బాటిల్స్ అందించడం, అందరికి భోజనం పొట్లాలు కట్టించుకురావడము, చిన్న చిన్న పనులు, ఏం పెద్ద పనులు ఏమీ లేదు. అందులోపల జీతం తీసుకుంటున్న వాడు వెళ్ళి జనాలను 10 మందిని 20 మందిని కాపాడొస్తారు. వాళ్ళందరికంటే కూడా ఈ చిన్న చిన్నగా పొట్లాలు అందించేవాడు గొప్పవాడు. ఈ పాయింట్ అర్థమైందా అండి? సార్ మన డ్యూటీ కాకపోయినా మనం వెళ్ళి చేయటం అనేది గొప్ప. అది ఇప్పుడు ఈ ప్రవచనకర్తలు, మఠాధిపతులు, పీఠాధిపతులు మేము దేశ సేవ చేస్తున్నాము అంటే ఎక్కడి నుంచి కరెక్ట్? అది ఒకసారి ఆలోచించండి. అంటే అఫ్ కోర్స్ సన్యాసం తీసుకోవడం అంత ఈజీ కాదు కొంతమందికి, అది ఒప్పుకుందాం, అది గొప్పతనమే సన్యాసం తీసుకోవడం అనేది. బట్ సన్యాసం అనేది అది పూర్వజన్మ సుకృతం. సన్యాసం అనేది నువ్వు దేశ సేవ కోసం తీసుకోలేదు. సన్యాసం అనేది వైరాగ్య భావన వల్ల తీసుకున్నావు, దేశ సేవ వల్ల తీసుకోలేదు. నువ్వు వేరే వాళ్ళ కోసం నీ ఇంద్రియాలను నిగ్రహించుకుని నువ్వు సన్యాసం తీసుకుంటే గొప్పది. కానీ అలా కాదు, నువ్వు పీఠాధిపతిగా కావడం కోసం అని చెప్పేసి సన్యాసం తీసుకున్నావు. తీసుకున్నాక అందరు కాళ్ళు మొక్కుతున్నారు, అందరి దగ్గర పైసలు తీసుకుంటున్నావు, కోట్ల కొద్ది. ఇంటికి వస్తాడంటే గురువుగారు వస్తారండి మీ ఇంటికి, ఎంతో కొంత మరి ఇచ్చుకోవాలి. పాపం గురువుగారు అడగరు, మన హిందూ ధర్మాన్ని మనమే కాపాడాలి. ఇప్పుడు మీ ఇంటికి వస్తారు, ఆయన తప్పకుండా వస్తారు, మరి ఎంతో కొంత చూడాలి మీరు కానీ మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళది కానీ కాస్త కలెక్ట్ చేసి ఒక 15-20 లక్షలు కొద్దిగా అయ్యేలాగా చూడండి అంటే 15 లక్షలు, సరే 15 లక్షలు కాకపోతే కనీసం 10 లక్షలు చేయండి. గురువు గారు అంతటి వారు మీ ఇంటికి రావడం అంటే మీరు ఇంకా అయిపోయింది, మీ ఇల్లు మారిపోయింది, మీ దశ తిరిగింది, మీ దిశ తిరిగింది. మీకు కావాలంటే గురువు గారితో చెప్పులు కూడా ఇప్పిస్తారంటాడు. అనగానే వీడేం చేస్తాడు, 15 లక్షలు అతి కష్టం మీద పోగు చేస్తాడు. గురువు గారికి ఇంటికి రాగానే వీడు తయారు చేసిన చెప్పులు ఉంటాయి, తయారు చేయించిన చెప్పులు, ఆ చెప్పులు ఆయనతో ఒకసారి వేయించుకుని ఆ చెప్పులు మళ్ళీ తీసుకుంటాడు. అవి ఈడెళ్ళి అందరికీ చూపిస్తాడు, నాకు మఠాధిపతి పీఠాధిపతి చెప్పులు ఇచ్చాడు అని చెప్పేసి. హంగు ఆరుహాటాలు జీవితంలో. కాబట్టి ఏంటంటే బాహ్య లక్షణాల వల్ల మనం ఏం చేస్తున్నామంటే మనుషులను గుర్తిస్తున్నాం. మాకు తెలిసినటువంటి వారు ఒకరు ఉన్నారండి, ఆవిడకి తెలుసా దేవుడు చెప్పులు ఇచ్చాడు, ఒక పీఠాధిపతి వచ్చి చెప్పులు ఇచ్చాడు. ఆ చెప్పులు ఇవ్వడానికి కారణం మనము గుర్తించడం లేదు, ఆ చెప్పులు ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అనేది కూడా గుర్తించడం లేదు. ఆవిడ లోపల ఆత్మ జ్ఞానము మేల్కొందా లేదా కూడా మనకు తెలియదు. ఎంత ఖర్చు పెట్టి ఒకరైతే ఒకసారి ఒకరింట్లోపల ఒక పీఠాధిపతి వస్తా అన్నప్పుడు ఆవిడ మిత్రులందరినీ పిలిచింది. 12ంటికల్లా రావాలి, స్వామీజీ మన ఇంటికి 7ంటికి వస్తారు, మీరంతా 12ంటికి రావాలని. 12ంటికి వెళ్ళారు వీళ్ళు, అన్నాలు అవి ఇవి పెద్ద హంగు. ఆ కాలనీ మొత్తం ఈవిడ డెకరేట్ చేసింది. ఓ 20 లక్షల రూపాయల చెక్ రెడీగా పెట్టుకున్నారు. ఈ వచ్చిన వాళ్ళు కూడా ఊరుకోరు కదా, అయ్యో మనం ఎలా ఖాళీ చేతులతో వెళ్తామండి, వేలకు వేలు, 30,000 40,000 అలా ఖర్చులు పెట్టించేసేసి అందరూ పువ్వులు చల్లడానికి, ఇట్లా ఆయన వస్తే నేల మీద చల్లడానికి దానికి దీనికో 35,000 రూపాయల పువ్వులు కొన్నారండి. కొనేసి వీళ్ళందరూ వెళ్ళారు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు నాన్ బ్రాహ్మిన్స్, ఆ ఎవరైతే ఇంటికి పిలిచారో వాళ్ళు బ్రాహ్మిన్స్. అక్కడ మళ్ళీ అదొక డిఫరెన్స్, బ్రాహ్మిన్ నాన్ బ్రాహ్మిన్ ఫీలింగ్. ఎవడు బ్రాహ్మణుడు? వేదం తెలుసుకున్నవాడు, సారాన్ని తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడు. ఇలా మొహం పెట్టేసుకుని పిలక కట్టేసుకుని ధోతి జుట్టేసుకున్నవాడు బ్రాహ్మణ్ కాదు, వాడు పాపాత్ముడు, వాడు రాక్షసుడు, బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి రాక్షసుడు. బ్రాహ్మణుడు అంటే వైష్ణవ జనతో తేనే కహియే జో పీర్ పరాయి జానేరే. అవతల వాడి కష్టాలను గుర్తించిన వాడు మాత్రమే బ్రాహ్మణుడు. అవతల వాళ్ళపైన సానుభూతితోని ఉండేవాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణులు వాళ్ళ ఆస్తులను అమ్మి అందరినీ చదివించారు, అది బ్రాహ్మణుడు అంటే. బ్రాహ్మణుడు అంటే ఎందుకురా పాపాత్ముడిలాగా చేస్తున్నారు అందరూ? బ్రాహ్మణుడు అంటే తనను తాను త్యాగం చేసుకుంటూ దేశం కోసం నిలబడేవాడు బ్రాహ్మణుడురా. సోమనాథ ఆలయం లోపల అందరూ బ్రాహ్మణులు ఊచ కోత కోసారు, కానీ వాళ్ళందరూ ఆ దేవాలయాన్ని ప్రాణం పోయే చివరి క్షణం వరకు కూడా కాపాడి 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 చనిపోయారు. తమిళనాడు లోపల లక్షల మంది బ్రాహ్మణులను చంపేశారు. దైవం గురించి వాళ్ళందరూ కూడా ప్రాణాలను వదలడానికి సిద్ధమయ్యారు. ఇటు బ్రిటిష్ వాళ్ళ నుంచి, ఇటు డిఎంకే వాళ్ళు, ఇటు కమ్యూనిస్టులు బ్రాహ్మణుల ఇంటి ముందు మాంసాన్ని పడేసేవాళ్ళు, బ్రాహ్మణుల ఇంటి ముందు అబ్జెక్షనబుల్ ఫోటోలన్నీ పెట్టేవాళ్ళు, క్రిస్టియన్ బొమ్మలన్నీ పెట్టేవాళ్ళు, తుర్కాలు వచ్చి వీళ్ళ పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు. తుర్కాలలో రేట్లు ఉంటాయి, లవ్ జిహాద్ లోపల రేట్లు ఉంటాయి. బ్రాహ్మణ పిల్లని తీసుకొస్తే ఇంత డబ్బు ఇస్తాం, మా వైశ్యాస్ పిల్లల్ని తీసుకొస్తే ఇంత డబ్బు, ఇట్లా ఉంటాయి అన్నమాట. అలాగా బ్రాహ్మణ పిల్లలందరినీ కలుషితం చేస్తున్నారు వాళ్ళు. ఒక తుర్కాడు ఢిల్లీ లోపల
ఏడో అమ్మాయిని వాడు పూర్తిగా మానభంగం అవి ఇవి చేసేసి చాలా రోజుల పాటు ఆమెను అనుభవించిన తర్వాత వాడు ఆ హోటల్ గదిలో ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు, చంపేసి. చివరికి వాడిని పట్టుకున్నారు. పట్టుకున్నాక వాడు ఏం చెప్పాడంటే వాడికి ఇచ్చినటువంటి టార్గెట్ ఏంటి అంటే 25 మంది హిందూ అమ్మాయిలని నాశనం చేసి చంపేసేయడం కూడా. సో ఒక్కసారి ఆలోచించాలి ఏంటంటే ఏ పీఠాధిపతి కాపాడుతున్నాడు, ఏ మఠాధిపతి కాపాడుతున్నాడు. సరే ఇప్పుడు వాళ్ళ గోల్ ఎందుకు వచ్చింది సార్ అంటే బాహ్య లక్షణాల వల్ల అంతర్గత స్థితిని గుర్తించకూడదు అని చెప్పి చేప కన్ను ద్వారా మనం తెలుసుకున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఇది మన ధర్మం, మన దేశం. ఇదేదో టైం పాస్ కి 9ంటికి ఏదో మనకి ఏం పని ఉందా, ఏం పని లేదా, సరే అయితే సార్ పాల్వచ్చా కాదు. పనులు మానుకొని వినాలి. ఈ సమయం కోసం నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ కూర్చోవాలి. నేను కూడా నా పనులన్నీ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ కూర్చోవాలి. ఇక ఎమర్జెన్సీ అయ్యి అనుకుంటే తప్ప అటువంటి ఎమర్జెన్సీలు ఎప్పుడో తప్ప రాకూడదు. 52 వారాలు మనము ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి మహాభారతం చెప్పుకుంటుంటే 11 జనవరికి లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు మనకు నడిపిస్తున్నది 49వ వారం. అంటే మనం అసలు వదులుకోలేదు. మధ్యలో 2, 3, 4 వారాలు తప్ప మనం అసలు వదులుకోలేదు. సో దాన్ని బట్టి గుర్తించండి. మరి నాకు కూడా ఉంది కదా పర్సనల్ లైఫ్, నాకు కూడా ఒక భార్య పిల్లలు ఉన్న రోడ్ల మీద పడేయలేదు కదా. ఆ శ్రద్ధ లేకపోతే జాయిన్ అవ్వద్దని ఎందుకు చెప్తున్నాను అంటే ఈ అంతర్గతంగా మీరు డెవలప్ అవనంత వరకు ఎన్ని విన్నా డెవలప్ కారు జీవితంలో. కళ్ళు తెరుచుకున్నటువంటి అజ్ఞానము, కళ్ళు మూసుకున్నా సరే జాగృతావస్థలో ఉండాలి, అంతేగాని కళ్ళు తెరుచుకుని అజ్ఞానులాగా మిగిలిపోవద్దు. కళ్ళు తెరుచుకుని కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి చెడునంతా కూడా తెలుసుకుంటూ కూడా ఇంకా అజ్ఞానులుగా ఎన్ని రోజులు బతుకుదాం మనం? ఒకసారి ఆలోచించండి. నేను అన్న మాటలకి ఎవరికైనా కోపం వచ్చినా బాధ వచ్చినా క్షమించండి, కానీ సత్యాన్ని మాత్రం గుర్తించండి. సత్యాన్ని గుర్తించి తీరవలసిందే, తప్పదు. ఎందుకంటే బాహ్య లక్షణాల ద్వారా మనము గుర్తించలేము. ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఇన్నింటిని కళ్ళు తెరుచుకున్న మూర్ఖులలాగా మనం ఉండకూడదు. జ్ఞాన సముపార్జన చెయ్యాలి. మొన్న అనిపించింది నాకు, ఇంకా ఏముంది ఇక్కడ, దేవుడు నిజంగా ఒక యూఎస్బి డ్రైవ్ ఇస్తే ఇక్కడ ఒక యూఎస్బి డ్రైవ్ పెట్టేసి అది ఓ 10 కాపీలు చేసి 10 మందికి ఇచ్చేసి వెళ్ళిపోతే అయిపోతుంది కదా, ఎందుకు నాకు ఇది అని ఎన్నోసార్లు అనిపించింది. నేను అడిగాను కూడా దేవుణ్ణి, ఈ బుర్రకు ఒక యూఎస్బి డ్రైవ్ పెట్టేసేయి, ఈ యూఎస్బి డ్రైవ్ అందరికీ ఇచ్చేస్తాను, ఎందుకు నాకు ఈ కష్టం? మా పిల్లవాడు అడిగాడు మొన్న, డాడీ 100 మంది కూడా చూడరు నీ వీడియోలు, ఏం లాభం? వేల కొద్ది గొప్ప గొప్ప టాపిక్స్ ను కవర్ చేస్తున్నానని చెప్తున్నావు నువ్వే. మరి అంటప్పుడు ఆ గొప్ప టాపిక్స్ కవర్ చేస్తున్నప్పుడు ఎవరు చూడనప్పుడు లాభం ఏమిటి? నేను చెప్పానప్పుడు లైబ్రరీకి వెళ్తావు నువ్వు, లైబ్రరీ లోపల పట్టుమని 10 మంది కూడా ఉండరు, కానీ లైబ్రరీ ఉన్నదా లేదా? అవసరం వచ్చిన వాడు తప్పకుండా లైబ్రరీని వెతుక్కుంటూ వస్తాడు. అలాగే ఎవరికో ఒకరికి నేను జీవితంలో అలా దొరుకుతాను. ఆ దొరికిన మరుక్షణము నేను ఎక్కడున్నా సరే వాడు తన గుండె లోతుల్లోంచి బాధపడి కళ్ళల్లోంచి 2 ఆనంద బాష్పాలు కురిపిస్తాడు. ఆ 2 ఆనంద బాష్పాలు వచ్చే జన్మ నేను ఎత్తినా సరే లేదా మోక్షం పొందినా సరే ఎక్కడున్నా నాకు అందుతాయి. వారి కోసం చెబుతున్నాను ఇది. టైంపాస్ కు వినే వాళ్ళ కోసం కాదు ఇది. నేను మీ అందరికీ చెప్పాను, నేను రోడ్డు మీద కనిపిస్తే చూసి చూడనట్టుగా వెళ్ళిన వాడు నా నిజమైన స్టూడెంట్. నేను ఎన్నోసార్లు చెప్పాను, నాకు గుర్తింపు అవసరం లేదు, ఎవరి దగ్గర నుంచి గుర్తింపు అవసరం లేదు. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నకు జవాబు తెలుసుకున్నాము. రెండవ ప్రశ్న ఏంటి అంటే, గుడ్డు పుట్టినా కూడా ఎదగదు. ఇది చాలా సింపుల్ జవాబు లాగా, సింపుల్ ప్రశ్న సింపుల్ జవాబు, కానీ ఎంత అర్థం ఉందో చూసుకోండి. అంటే మన జన్మకు కారణం ఏదైనా అవ్వచ్చు. ఇందాక ముందే చెప్పాను, జన్మతో జాయతే శూద్ర, కర్మతో జాయతే ద్విజ. మనం ఇది ఇంతకుముందు చెప్పుకున్నాం ఎన్నోసార్లు. పుట్టుకతో అందరూ శూద్రుడే. వాడు చేసేటటువంటి కర్మల వల్ల వాడు 2వ జన్మ ఎత్తుతాడు, ద్విజుడు. గుడ్డు ఎలాంటిదన్నా ఉండని, గుడ్డుకు మాత్రం కదిలించే శక్తి లేదు, కదలదు. గుడ్డు కదలదు, పుట్టింది కానీ ఎదగదు. లోపల మాత్రం మార్పులు జరుగుతున్నాయి. గుడ్డు ఒక జీవనానికి అది ఆధారం అవ్వచ్చు, కానీ అది స్వయంగా ఎదగదు, కదలదు. చలనం జరిగినా, అభివృద్ధి జరిగినా, మార్పులు జరిగినా, వికాసం జరిగినా, ఏది జరిగినప్పటికీ కూడా ఒక జీవం జరిగినంతా కూడా లోపల ఉన్నటువంటి జీవం వల్ల, గుడ్డు వల్ల కాదు.
సో మన జననము మన జీవితాన్ని నిశ్చయించకూడదు. మన పుట్టుక అంటే మనం ఏ కులంలో పుట్టాము అని చెప్పి వాళ్ళ చాలా మంది కులంతో చచ్చిపోతున్నారు. లిటరల్లీ కులం 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 కులం. దాని వల్ల వచ్చిన గొడవలన్నీ దాంతోటే వస్తున్నాయి. కుల వ్యవస్థ లేనటువంటి సమాజం మనకు కావాలి. కులములు లేవు హిందూ ధర్మం లోపల. కులము అని పాకులాడే వాడికి జ్ఞానం లేదు అని చెప్పి అర్థము. సో కాబట్టి ఇక్కడ కులం అనేటటువంటిది మనకు అంత ముఖ్యమైనటువంటిది కాదు. మరి కులం ముఖ్యమైనటువంటిది కాదు అంటే ఏంటంటే దానివల్ల నీ జీవితంలో పాసిబిలిటీ ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి రామోజీరావు గారు మహానుభావుడు, ఆయన కుమారుణ్ణి బతికించుకోగలిగారా? సో కాబట్టి నీ జన్మ ఏది అనేటటువంటిది నీ ఫ్యూచర్ ని నిలబెట్టదు. అదేవిధంగా సచిన్ టెండూల్కర్ కుమారుడు బానే ఆడతాడు, కానీ ఎంత ప్రమోట్ చేసినా వాళ్ళ కుమారుడు సక్సెస్ అవ్వగలిగాడా క్రికెట్ లోపల? సో దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంది, నారాయణమూర్తి గారి కుమారుడు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి కుమారుడు నారాయణమూర్తి కంటే తెలివి అయిన వారు అయి ఉండొచ్చు, ఆయన కంటే తెలివైన వారే అయి ఉండొచ్చు, కానీ ఆయన నారాయణమూర్తి గారు సక్సెస్ అయినంతగా అయ్యారా? సో పుట్టినంత మాత్రాన ఒక వ్యక్తి తను పుట్టినటువంటి బేస్ ఏదైతే ఉంటుందో ఆ బేస్ వల్ల గొప్పవాడు కాదు. నీ కృషి వల్ల గొప్పవాడివి అవుతావు. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి వల్ల ఈ ప్రపంచంలో అన్ని కూడా సాధన వల్ల మనకు సమకూరుతాయి. కృషి అంటే సాధన. సాధన అంటే ఏంటి సార్? సాధన అంటే ఆలోచన. ప్రవచనమైంది, ఎన్నిసార్లు వినాలి? నేను కొత్త లోపల మీ అందరికీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, మనలో లేనిది క్రమశిక్షణ. నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, మీరు రోజంతా ఏం చేస్తారు? ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తాను, ఇటు RSS లో 30-35 గంటలు పనిచేస్తాను. ఆఫీస్కి నాకు సుమారుగా 40-50 గంటలు వారానికి పడుతుంది. మళ్ళీ అది కాక నేను ప్రవచనాలకు ఒక 30-40 గంటలు, మళ్ళీ నా చదువుకోవడానికి, ఇవన్నీ చూసి మరి నాకు వారానికి 140 గంటలు ఉంటే 115-120 గంటలు నేను సద్వినియోగం చేసుకుంటున్నా. మీరంతా ఏం చేస్తున్నారని నేను ఎన్నోసార్లు అనుకుంటా. ఇందులో కొంతమంది ఉద్యోగానికి వెళ్లే వాళ్ళు ఉంటే వాళ్ళకి పోనీ సరే, ఉద్యోగం వెళ్ళని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇన్ని గంటలు ఏం చేస్తున్నారు? నాకు ఎన్నోసార్లు ఆశ్చర్యం. నేను అందుకే అన్నాను చూడండి మీ అందరితోటి, ఒకసారి ఒక యాత్రకు తీసుకెళ్లి ఫస్ట్ వీళ్ళందరికీ క్రమశిక్షణ నేర్పించి అక్కడతో ఆపేద్దాం ప్రవచనాలు. ఎంతో ఆలోచన. మళ్ళీ అనుకుంటా ఇది నాకు ఎప్పటి నుంచి 6 ఏళ్ల నుంచి ఉంది ఆలోచన. ఎందుకు అది మెటీరియల్ అవ్వట్లేదో నేను చెప్తా. యాత్రకు వెళ్ళిన తర్వాత, సార్ మంచిగానే ఉన్నది కానీ మీ ప్రవచనం ఆడ పప్పులా తెలుసా, ఉప్పు లేదు సార్, అన్నం సరిగా ఉడకలేదు సార్, షాయి ఉన్నది కదా సార్, ఒక్కసారే ఇచ్చిండు సార్, మాకేమో 4 సార్లు తాగే అలవాటు ఉన్నది సార్ అన్నారు అనుకోండి, గంగలో కలిసిపోతుంది నా ఎఫర్ట్ అంతా కూడా. పొద్దునే 6ంటికి లేచి అద్భుతమైనటువంటి వికాసం. ఆ వికాసం ఏమిటి? మీ లోపల ఉన్న శక్తిని తెలుసుకోవడం. మీ లోపల ఉన్న శక్తిని ఎలా తెలుసుకుంటారు? పొద్దున్న లేచిన తర్వాత మెడిటేషన్ చేశారు, స్నానం చేశారు, బ్రేక్ఫాస్ట్ చేశారు, చల్లటి నీళ్ళ లోపల మంచి స్నానం చేశారు, చేసిన తర్వాత పవిత్రంగా నిత్య కర్మలు చేసుకున్నారు, ప్రవచనం విన్నారు, దానికి కావాల్సిన నోట్స్ అంతా రాసుకున్నారు, దానికి కావాల్సిన విషయాలన్నీ కూడా చూసుకున్నారు, మధ్యలో టీలు కాఫీలు తాగారు, మళ్ళీ తర్వాత లంచ్ అయిన తర్వాత 2 గంటల పాటు మనసుకు విశ్రాంతి, తర్వాత ఒక 2 గంటల పాటు ఒక ప్రవచనము, ఒక సరైనటువంటి పారాయణము. పారాయణం అంటే ఏంటి? అడ్డగోలు పారాయణాలు కాకుండా తెలిసిన 2 శ్లోకాలు అర్థం తెలుసుకుని అర్థాన్ని భావిస్తూ 2 గంటల పాటు నిశ్శబ్దం ఉన్నటువంటి గది లోపల కూర్చొని అందరూ కూడా దాన్ని చదువుతూ దాని భావాన్ని తెలుసుకుంటూ 1-2 గంటల పాటు దాని మీద ఫోకస్ చేస్తూ చదువుకోవడము. తర్వాత మళ్ళీ ఒక 2 గంటల పాటు 4 గంటల పాటు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలు, ఆలయాలు ఇవన్నీ చూడడం. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక గంటన్నర పాటు ప్రశ్న జవాబులు, ఆ రోజు నేర్చుకున్నటువంటి విషయాలన్నిటిది కూడా సింహావలోకనం చేసుకుని మంచిగా వేడి పాలు తాగి పడుకోవడం. ఒకసారి ఊహించుకోండి, అంటే జీవితం లోపల ఒక సాధన అనేది మనకి ఎంత గొప్ప చేస్తుంది తెలుసా? ఈ గుడ్డు వల్ల ఏమీ రాలేదు, లోపల ఉన్నటువంటి జీవం ఏదైతే ఉందో ఆ జీవం మన జీవితాన్ని మార్చింది. మనలో సాధన అనేటటువంటిది లేనప్పుడు అన్ని కూడా వృధా. కాబట్టి ఆ సాధన కావాలి. ఇక్కడ పుట్టినా కూడా ఎదగట్లేదు, అది దాని ఎదుగుదలకు దాని కదలికకు కారణం ఏమీ లేదు, అంతే, అది వేస్ట్. అదే విధంగా మనం పుట్టినప్పుడు ధనవంతుడి ఇంట్లోనే పుట్టచ్చు, కానీ ఏదో పెద్ద రోగంతో పుడితే ఏం లాభం? ధనవంతుడి ఇంట్లో పెద్ద రోగంతో పుడితే ఏం లాభం? ధనవంతుడి ఇంట్లోనే పుట్టావు కానీ చెడ్డ గుణాలు దుర్గుణాలు ఉంటే ఏం చేస్తావు? మనం ఇదే తెలుసుకుంటాం రఘువంశంలో రేపు రాత్రికి. చివరి రాదు అంతే, కామం. ఆయనకు కామము
అలవాటయ్యే వరకు మంచిగా పరిపాలిస్తాడు. చివరికి ఎప్పుడైతే కామవాంఛలలో నిండిపోతాడో అప్పుడు అతడు అంతా రాజులు మిగతా వాళ్ళ మీద వదిలేస్తాడు, మిగతా అన్ని చెడ్డ పనులు చేయడం మొదలెడతాడు. అమ్మాయిలతోటే అతని జీవితం అంతా. చివరికి ఏమవుతుంది? సర్వనాశనం అయిపోతాడు. రకరకాల రోగాలు వస్తాయి, రోగాలలో చచ్చిపోతాడు. అలా అద్భుతమైనటువంటి సూర్యవంశం నాశనం అయిపోయింది. సో కాబట్టి నువ్వు ఏ వంశంలో పుట్టావు, ఏ కులంలో పుట్టావు అనే దానికంటే కూడా నువ్వు ఏమి సాధించావు అనేటటువంటిది ఇది మనము మన గ్రంథాలలో ప్రతిసారి తెలుసుకుంటున్నటువంటి విషయమే ఇది. ఇది చాలా 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 గొప్ప విషయము. ఇక తర్వాతి ప్రశ్న ఏంటి అంటే, హృదయం లేనిది ఎవరు అంటే రాయి. రాయికి హృదయం లేదు, భావాలు లేవు, స్పందన లేదు, కదలిక లేదు, అనుభూతులు లేవు, ఏ విధమైనటువంటివి లేవు. కాబట్టి రాయికి హృదయం లేదు. ఇక్కడ దీని అర్థం ఏంటి? రాయికి హృదయం లేదని ఎవరైనా చెప్తాడు. మరి ఏంటిది ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే, చాలా కరుణ లేకుండా మనిషి ఎవరైనా ఉంటే వాడు జీవించేటటువంటి ఒక శిల. కరుణ ఉన్నంత మాత్రాన హెల్ప్ చేయాలా? తప్పనిసరిగా హెల్ప్ చేయాలి. శత్రువు అయినా సరే ఆ సమయం లోపల మనం సహాయం చేసి తీరాలి. అలా చెప్పి అడ్డమైన వాళ్ళకి హెల్ప్ చేస్తే లాభం లేదు. ఒకసారి ఎవరికైనా డబ్బు ఇచ్చాము అంటే వదిలేయాలి, ఇక పోనీ అని వదిలేయాలి అంతే. ఇక ఎవరికైనా సహాయం చేశామంటే వదిలేయాలి. మాకు మా పిల్లల్ని స్కూల్ కి తీసుకెళ్లే డ్రైవర్ ఒక అతను ఉండేవాడు. అతనికి మేము రెగ్యులర్ గా అతను అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తుండే వాళ్ళం, ఏమన్నా చిన్న చిన్న అవసరం. ఎందుకంటే మనం ఇవ్వాలి, తప్పదు. ఇప్పుడు మనం అంటే ఆఫీస్ లోపల లోన్లు తీసుకోగలుగుతాము, మనకు సాఫ్ట్ లోన్స్ ఉంటాయి, తర్వాత ఫ్రీ లోన్స్ ఉంటాయి, బ్యాంకులు లోన్స్ ఇస్తాయి తక్కువ రేట్లకు, మన అవసరాలు తీరిపోతాయి. కానీ వీళ్ళు మన పైన ఆధారపడిన వాళ్ళు కదా, కాబట్టి వాళ్ళకి లోన్స్ ఇవ్వాల్సిన బాధ్యత మనదే. అయితే వాళ్ళు తీర్చలేరు అనేటటువంటి కండిషన్ పెట్టుకున్నప్పుడు మాత్రమే మీరు ఇవ్వాలి. వాళ్ళ దగ్గర తీసుకుందాము అని కనుక మీరు పెట్టుకున్నారు అంటే మీకు అది అవ్వదు. గుర్తుంచుకోండి, అది ఒక్కటి గుర్తుంచుకోండి. తీసుకుందాము అనుకోవద్దు. వాళ్ళు ఇవ్వకపోయినా సరే అనండి, ఇస్తే మీ అదృష్టం. ఇప్పుడు మా డ్రైవర్ అతను గుర్తుంచుకుని ఇచ్చేవాడు. నేను ఒక్కొక్కసారి మర్చి కూడా పోయేవాడిని. అతను మళ్ళీ నా దగ్గర టైం తీసుకొని, సార్ మీరు ఫలానా రోజు ఇంట్లో ఉంటారా అని చెప్పి ఇంటికి వచ్చి ఆ రుణం తీర్చుకుని వెళ్ళేవాడు. ఎన్నోసార్లు చెప్పేవాడిని, ఇవ్వకయ్యా అని. అదే విధంగా నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. మాకు చాలా అవసరమైనప్పుడు ఒక 30,000 తక్కువ అయింది మాకు. మా చుట్టాలందరూ కూడా సహాయం చేయడానికి ఎక్కడ మేము అడుగుతామో అని ముందే వాళ్ళు పేద అరుపులు అరవడం మొదలెట్టారు. ఇది నేను చెప్తున్నది 1993. ఆ సమయం లోపల అందరూ కూడా ఎవరు కూడా డబ్బులు ఇవ్వము అన్నట్టుగా డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఈవెన్ లక్షల కొద్ది డబ్బు ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు కూడా, మనిషికి ఒక 5,000 ఇచ్చినా సరిపోయేది మాకు. కానీ ఎవరు కూడా డబ్బులు ఇవ్వడానికి రెడీ కాలేదు. ఆఖరికి మాకు గ్యారంటీగా వీళ్ళు మాకు సహాయం చేస్తారు అనుకున్న వాళ్ళు కూడా సిద్ధం కాల. ఇది వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ విని ఎంత అయ్యా అంటే ఆఫ్టర్ ఆల్ 30,000 కోసం అంత దగ్గర అడిగేది ఏముంది, మమ్మల్ని అడిగితే సరిపోదా అని నేను ఊరికే నవ్వురుకున్నా. వీళ్ళేమన్నా మాకు చుట్టాలా ఏమన్నా, వీళ్ళని ఎందుకు అడుగుతామని. అడిగింది, అట్లా కాదు, నువ్వు నవ్వకు, మీ నాన్నని తీసుకురా, రేపు రాసుకొని వెళ్ళిపో, వడ్డీ లేదు ఏం లేదు అంటే. అట్లా కాదు, మేము పైసలు ఇస్తామని మీకు గ్యారెంటీ. నువ్వు నా కొడుకు నదులు ఎక్కడికి పోతావు? మా కొడుకు నీకు ఇంత ప్రాణం కదా, నా కొడుకు నదులు ఎక్కడ పోతావు నువ్వు? నీ మీద గ్యారంటీ ఏంటయ్యా నాకు? సరే, దేవుడి దయ వల్ల మేము మా ఇల్లు కొనుక్కోగలిగాము. ఆ ఇంట్లోనే మా అమ్మగారు మా నాన్నగారు ఇద్దరు కూడా చాలా రోజుల పాటు సంతోషంగా ఉండి జీవితంలో చివరి భాగాన్ని అద్భుతంగా ఎంజాయ్ చేసి ఇద్దరు కూడా అక్కడే దేహత్యాగం చేశారు ఆ ఇంట్లో. నాకు చాలా ఇది. ఈ సమయం లోపల నేను అమెరికాకు వెళ్ళి రావడము, మంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించడము, డబ్బు కూడా అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ సంపాదించడం జరిగింది. మా మిత్రుడు మాత్రం గవర్నమెంట్ జాబ్ లో జాయిన్ అవ్వడం అయింది. వాళ్ళ అమ్మకి పెద్ద యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో జాయిన్ అయింది. జాయిన్ అయినప్పుడు అప్పుడు ప్రాబ్లం ఏంటంటే, యశోదాలో ఆ రోజుల్లోనే లక్షల్లో గుంజేవాళ్ళు. ఆ సమయం లోపల అతను డబ్బు ఎట్లాగా ఆలోచిస్తుంటే నేను ఇస్తానని చెప్పేశారు. సింపుల్ గా ఒకటే మాట, నేను ఇస్తానన్నాను. వాళ్ళ నాన్నగారు కూడా ఆశ్చర్యపోయారు. నేను ఇస్తాను, అదేముంది దాని ఏమో, ఇప్పుడే వెళ్ళి కట్టేసి వస్తా అని చెప్పేసి కిందికి వెళ్ళి టకటక మొత్తం ఎంత డబ్బు అడుగుతా అంత డబ్బు కట్టేసి వచ్చేసారు. 10-15 లక్షలు. వాళ్ళు ఇంకా ఆయన అనుకుంటున్నారు, వాళ్ళ నాన్నగారు అంటుండే ఏదో మాట వచ్చినప్పుడు నేను మా ధర్మపత్ని వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంటే ఆయన వాళ్ళ నాన్న అంటున్నాడు అనమాట, అంతా ఇదే గాని డబ్బుదే కొద్దిగా ఇది ఉంది అని ఏదో అంటుంటే, అప్పుడు నేను అన్నాను అనమాట, అంకుల్ మీరు అసలు డబ్బు పట్టించుకోకండి అంతే అని చెప్పేసి అన్నాను. ఎందుకు, నాకు
ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చేసిన సహాయం నాకు అట్లా గుర్తుంది. తర్వాత నేను మర్చిపోయాను కూడా. మా ఫ్రెండ్తో అన్నాను, మా ఫ్రెండ్ అన్నాడు, నీకు తొందరగా ఇచ్చేస్తాలే, మాకేం ప్రాబ్లం లేదు, డబ్బుకేం ప్రాబ్లం లేదు, నేను తప్పకుండా ఇచ్చేస్తాను. నేను ఎవడు అడిగాను నేను, నాకు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పేసి అన్నాను. అంటే అతను గుర్తు పెట్టుకుని అన్నాను, అందరి అప్పులు తీరిపోయాక నాకు ఇవ్వు, నా 10-15 లక్షలు నాకు ఎక్కువ కాదు అని అతను చివరికి గుర్తుంచుకుని 5-6 నెలల్లో నాకు ఇచ్చేశాడు. మొత్తం డబ్బు ఇచ్చేశాడు. ఇంటికి వచ్చి చెక్కులు 2 నా ఇంటికి వచ్చి సంతోషంగా ఇచ్చేసి వెళ్ళాడు. అతను ఇవ్వకపోతే నేను అసలు బాధపడేవాడిని కూడా కాదు. ఇక్కడ నా గొప్పతనం చెప్పట్లేదు, మా ఫ్రెండ్ వాళ్ళ అమాయకురాలు ఆవిడ గొప్పతనం చెప్పడం లేదు. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే స్పందించే హృదయం. ఆ స్పందించే హృదయం కావాలి, కరుణ ఉన్నటువంటి హృదయం కావాలి. మనుషులందరికీ కూడా భగవంతుడు ఆ కరుణ అనేది పెట్టాడు. ఇందాక చెప్పాను చూడు నేను ఒక మాట, మానవత్వం లేదా అని అన్నాను కదా. ఒక్కొక్కసారి నాకు ఆ డౌట్ వస్తూ ఉంటుంది ఎందుకో. నా శరీరం పైన దెబ్బల గురించి మీరు ఆలోచిస్తున్నారు కానీ మీరు సబ్జెక్ట్ నేర్చుకోకపోవడం వల్ల నన్ను మానసికంగా క్షోభ పెడుతున్నారేమో అని ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఎన్ని రోజులు బతుకుతానో నాకే తెలియదు. అటువంటప్పుడు ఈ జ్ఞానాన్ని తీసుకోవాలి. మీరు ఈ జ్ఞానాన్ని తీసుకుని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కరుణ లేకుండా ఉండేటటువంటి మనిషి జీవించే శీల. అతనికి డబ్బు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, 100 మంది దగ్గర గుర్తింపు ఉండొచ్చు, గవర్నమెంట్ దగ్గర జనాలు లాక్కుంటారు. మీరు చిన్నజీయర స్వామి చూడండి, ఆయన ఎంత డబ్బు ఉంది. ఈషా ఫౌండేషన్ చూడండి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ చూడండి, దత్తపీఠం చూడండి. వీళ్ళు కొన్ని దేశాలు కొనుక్కొని బతకగలిగేంత డబ్బు ఉంది వీళ్ళ దగ్గర. వాళ్ళ టీవీల్లో మాట్లాడే మాటలు బట్టి వాటి బట్టి చూడకండి. చివరి ప్రశ్న, నది అనేటటువంటిది ఎలా ఎదుగుతుంది అంటే తన ప్రవాహంతో ఎదుగుతుంది. ఇదేంటంటే జీవితం లోపల ఒక వ్యక్తి అలా స్టేబుల్ గా ఉండిపోకూడదు. దీన్ని ముఖ్యంగా స్త్రీలు వారికి వారు అన్వయించుకోవాలి. దీని మీనింగ్ ఏంటి అనేదాన్ని ఒకసారి చెప్తాను. ఎవరికి వారు అన్వయించుకుని ఆలోచించండి. మొదటి అన్వయింపు ఏంటంటే ఒక్కసారి కూర్చొని పీస్ఫుల్ గా కూర్చొని ఆలోచించండి. పెళ్ళైన తర్వాత ఏం సాధించాము? పిల్లలు ఉన్నారు, పిల్లలు పెంచాము, తిరుపతికి వెళ్ళాం, శ్రీశైలంకి వెళ్ళాం, ఇది చేసాము, అందరితో పాటు కూర్చొని బండగొంతులు వేసుకుని పారాయణాలు చేసాము, ఇంతేనా? జీవితం ఆగిపోతుంది. ఎప్పుడు కూడా స్టాగ్నెంట్ అయిపోకూడదు జీవితము. జీవితంలో కొత్తదనం కనిపించాలి. కింగ్ సినిమాలో నాగార్జున వచ్చి బ్రహ్మానందాన్ని ఎలా కొడతాడు? అప్పుడు అర్థమవుతుంది బ్రహ్మానందకి, మీరు నా నుంచి కొత్తదనం ఆశిస్తున్నారు. కొత్తదనం కావాలి జీవితంలో. కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడే మనిషిగా అర్థం. పశువులకి సరే, పశువులకు అర్థం లేదు కొత్త విషయాలు, కానీ మనుషులకు అవసరం. నది కూడా ప్రవహించడం వల్ల మాత్రమే వృద్ధి అవుతుంది. నది నేను ప్రవహించడానికి కూర్చునిపోయింది అనుకోండి, బండబట్టిపోతాయి, నీళ్ళన్నీ కంపు కొడతాయి, దాంట్లోకి దోమలు వచ్చేస్తాయి, నది నాశనం అయిపోతుంది. ఆ నది ఎదిగేటటువంటి అవకాశం లేదు, మడుగుగా మిగులుతుంది. పందులు దాన్ని వాడుకుంటాయి, బర్రెలు దాటిని వాడుకుంటాయి, పాడైపోతుంది, ఒక చెరువులాగా మిగిలిపోతుంది, సముద్రాన్ని ఎప్పటికీ చేరుకోలేదు. కానీ నది యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? సముద్రాన్ని చేరుకోవాలి. నది యొక్క లక్ష్యం ఏంటి? సముద్రాన్ని చేరుకోవాలి. ప్రవహించడం, ప్రవహిస్తూ ఉన్న కొద్ది నది యొక్క లోతు పెరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడి నుంచి రకరకాల నదులు వచ్చి కలుస్తూ ఉంటాయి. గంగా నది మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం, ఎన్ని నదులను కలుపుకొని వచ్చిందో. చివరికి మనకు వారణాసి రాగానే ఒకవైపు మొత్తం నదికి ఇటు 2 పక్కల తీసుకున్నట్లయితే ఒకవైపు వరుణ, ఇంకోవైపు అస్సి అని, అస్సి ఘాట్ అని విన్నారు కదా, ఆ అస్సి ఘాటు, వరుణ, ఈ 2 ఘాట్లకు మధ్య లోపల మనకు వారణాసి నది ఉంది. వరుణ నది, అస్సి నది, వారణాసి, ఆ 2 నదులు వచ్చి కూడా అందులో కలిసిపోయి, అలా కొన్ని వందల నదులు కలిసి అన్ని వచ్చి కలిసిపోతూ ఉంటాయి. చిన్న చిన్న ప్రవాహాలు కలిసిపోతూ ఉంటాయి. నువ్వు ప్రవహిస్తేనే నీకు అవకాశాలు వస్తాయి. నువ్వు జ్ఞానం తెలుసుకున్నప్పుడే భగవంతుడు నీకు మరిన్ని అవకాశాలు ఇస్తాడు. మళ్ళొకసారి చెప్తా, మీరు తెలుసుకుందామనే తపన మీ లోపల ఉన్నప్పుడు, ముందుకు వెళ్ళాలి అనే తపన మన లోపల ఉన్నప్పుడు, అప్పుడు భగవంతుడు మనకు అవకాశాలు కల్పిస్తాడు. అలా స్టాగ్నాంట్ గా కూర్చొని అందరూ చప్పట్లు కొడితే మనం చప్పట్లు కొడదాము, అందరూ కూర్చొని భజనలు చేస్తే మనం భజనలు చేద్దాము. చెక్క భజనలతోటి వీటితోటి లాభం లేదు. కొత్త విషయాలు తెలుసుకుంటూ నదిలాగా ఉధృతంగా వెళ్తే నదికి ఏమవుతుంది? అలా ప్రవహిస్తూ ఉంటే లోతు పెరుగుతుంది. ఇప్పుడు మీరు నది యొక్క ఉద్గమ స్థానం చూస్తారు, చాలా తక్కువ నదిగా నీళ్లు కనిపిస్తాయి అక్కడ. కానీ ఒకసారి బయటకు వచ్చి చూస్తే మీరు నర్మదా నది అమర్కాంటకి వెళ్ళి చూడండి,
లోపల చిన్న గుంటలాగా ఉంటుంది అంతే. బయటికి వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంత పెద్ద నదో. అదే విధంగా అమర్కాంటక్ లోనే సోన్ అని ఇంకో నది ఉంది. ఆ నది అయితే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఇన్ ఇండియా. ఇలా స్టీప్ గా ఉంటుంది అనమాట సోన్ రివర్. ఆ సోన్ రివర్ ది ఉద్గమ స్థానం కూడా అమర్కాంటకే. అమర్కాంటకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి మన గ్రూప్ లోపల? ఎవరైనా వెళ్ళినట్లేరా? అమర్కాంటకు వెళ్ళలేదా అండి? హలో, మా వారు వెళ్ళారు, నర్మదా పుష్కరాలకు వెళ్ళారు సార్. ఆ, అమర్కాంటక్ అనేటటువంటి అద్భుతమైనటువంటి ప్లేస్ లోపల మనకు ఈ 2 నదులు ఉన్నాయన్నమాట. అది చాలా అద్భుతమైనటువంటి ప్లేస్ అమర్కాంటకు. నర్మదా నది పుష్కరాలకు, నర్మదా నది యొక్క పరిక్రమ గురించి మనము బహుశా ఇంతకు ముందు తెలుసుకున్నామేమో, నాకు జ్ఞాపకం రావడం లేదు. ఈ నర్మదా నది ఏదైతే ఉందో ఇండియాలో పరిక్రమ చేసేటటువంటి ఒకే ఒక్క నది నర్మదా. ఈ పరిక్రమ కూడా మీకు చేయడానికి సుమారుగా 9 నెలలు పడుతుంది. అయితే బస్సుల్లో వాటిలో స్పీడ్ గా చేయవచ్చు. ఇది తిరుగుతున్నటువంటి ప్రాంతాలలో అత్యద్భుతమైనటువంటి ఇవి ఉన్నాయన్నమాట. కొన్ని రాష్ట్రాలు, 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాలు దాటి అలా తిరుగుతూ వెళ్ళాలన్నమాట నది చుట్టూరా. సో మనకున్నటువంటి ఓంకారేశ్వరు, మహేశ్వరు, తర్వాత అమర్కాంటకు ఇవన్నీ కూడా ఈ దారిలో వచ్చేవే. ఈ దారి పొడుగునా కూడా మనకు సిద్ధులు కనిపిస్తూ ఉంటారు, తపస్సులు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు కనిపిస్తారు. దట్టమైన అరణ్యం. నర్మదా నదిని నదమ్ము అంటామని చెప్పి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. అంటే ఈ కుడి నుంచి ఎడమ వైపు ప్రయాణిస్తుంది అనమాట. అంటే అరేబియా సముద్రం, పశ్చిమ సముద్రం లోపల నీరు తూర్పు సముద్రం నుంచి పశ్చిమ సముద్రం వైపుకు వెళ్తాయి అన్నమాట నీళ్లు. బండరాళ్ళని కొట్టుకుంటూ, జబల్పూర్ వచ్చేసరికి మీకు మార్బుల్ రాక్స్ అలాంటివి తయారు చేసుకుంటూ వెళ్తూ, అంటే నది యొక్క ప్రవాహాన్ని చూసినప్పుడు మనకు అనిపించాలి సముద్రంలో కలవడానికి ఎందుకమ్మా నీకు ఇంత కోరిక అంటే. మన జీవితంలో కూడా లక్ష్యం ఏంటి అంటే భగవంతుని చేరుకోవడమే మన కోరిక. భగవంతుని చేరుకోవడం కోసం ఆలోచన తప్ప వేరే మార్గం లేదు ఇక్కడ. నేను ఆలోచించను, నేను బండ పనులు చేస్తాను అంటే ఎప్పటికీ కూడా మోక్షం రాదు. అలా నది అమర్కాంటక్ లో ప్రారంభమైనటువంటి నది అలా ఉద్ధృతంగా ఎదుగుతూ పవిత్రతను సంతరించుకుంటూ వెళ్తుంది. ఈ నది ఎంత గొప్పదంటే మీ అందరికీ చెప్పిన మాటే మళ్ళొకసారి చెప్తున్నాను. ఈయన పరశురాముడు 21 సార్లు భూమి చుట్టూ ప్రదక్షిణం చేసి చెడ్డవాళ్ళైన రాజులని వెతుక్కుంటూ చంపేశాడు. చంపేసిన తర్వాత వాళ్ళ రక్తమంతా తీసుకొచ్చేసి మడుగుల్లో నింపేశాడు. శమంతక పంచకం అని చెప్పేసి కురుక్షేత్రం దగ్గర తీసుకొస్తే ఏమైంది, అక్కడ మరి చంపిన వాళ్ళందరికీ పుణ్యగతులు రావాలి కదా. అలా వాళ్ళని దుర్మార్గంగా చంపేసేసి దుర్మరణం పాలు చేస్తే లాభం ఏమిటి? అప్పుడు గంగా నదిని, సరస్వతి నదిని, అన్ని నదులని వీటితో కలుపుతాడు. కానీ అవి ఏవి కూడా పవిత్రం కావు. చివరికి అప్పుడు నర్మదా నదిని వాటిపై నుంచి వెళ్లేలాగా చేయగానే అందులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయన్నమాట. అటువంటిది కాబట్టి నది అనేటటువంటిది తన ప్రవాహంతోనే పెరుగుతుంది. దాని లోతు పెరుగుతుంది, డెప్త్ అంటాం కదా, దాని వెడల్పు కూడా పెరుగుతుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే హిమాలయన్ రివర్స్ అన్ని కూడా మీకు ఎక్కువ దూరం అనిపిస్తుంది, పెద్ద కాల్వలాగా ఉంటాయి, కానీ విపరీతమైన స్పీడ్. కానీ ఒకసారి మీరు హరిద్వార్, ఋషికేశ్ వచ్చారంటే వెడల్పు విపరీతమైనటువంటి వెడల్పు. మీరు నాసిక్, త్రయంబకం వెళ్ళినప్పుడు చిన్నగా ఉన్నటువంటి నది ఎక్కడైతే త్రయంబకేశ్వర్ పైన కొండెక్కిన తర్వాత మీకు చిన్న నదిలాగా కనిపిస్తుంది గోదావరి. కిందకొచ్చి చూస్తే నాసిక్ లో మీకు అప్పటికే ఉద్ధృతంగా వచ్చేస్తుంది నది. ప్రవహించినప్పుడు మాత్రమే లోతు పెరుగుతుంది, ప్రవహించినప్పుడు మాత్రమే దీన్ని ఏమంటాము విడ్త్ ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది. ప్రవహించినప్పుడు మాత్రమే నువ్వు జీవులందరినీ పోషిస్తావు, ప్రవహించినప్పుడు మాత్రమే నువ్వు వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఇస్తావు, ప్రవహించినప్పుడు మాత్రమే వారికి కావలసినటువంటి దాహాన్ని తీరుస్తావు, ప్రవహించినప్పుడు మాత్రమే వారికి కావలసినటువంటి సారవంతమైనటువంటి భూములను తయారు చేస్తావు. కాబట్టి ప్రవహించకుండా ఆగకూడదు. నువ్వు గనక ఆగిపోయావు అంటే ఒక చిన్న మోరీలాగా, ఒక చెరువులాగా ఉండిపోవాల్సి వస్తుంది. జీవితంలో ఎప్పుడూ ఆగకూడదు. ఉత్తిష్టత జాగృత అని చెప్పేసి మనకి ఏదైతే చెప్పాడో, లేవాలి, నువ్వు లేవాలి, లేచి తీరవలసిందే. అయిపోయింది, జీవితం పోయింది, ఇంకా చూస్తూ చూస్తూ జీవితం జరిగిపోతుంది. నడువు, ఎప్పటికీ కూడా ఆగద్దు ఆగద్దు ఆగద్దు. నువ్వు ఆలోచించినప్పుడు మాత్రమే ఆ ఎదుగుదల వస్తుంది. ఆలోచించి ఎదుగుదల వస్తుంది మానసికంగా, కానీ ప్రయత్నం చేసినప్పుడు ఇంకా కాస్త విడుతు పెరుగుతుంది నీకు. ప్రయత్నం చేయడం, ఇది నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి. ఆగిపోతే క్షీణించిపోతాం. ఆలోచిస్తే ఎదుగుతావు, ప్రయత్నం చేస్తే విస్తరిస్తావు. కాబట్టి ఎప్పుడు కూడా స్టాగ్నెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేయకూడదు. సో ఈ రోజు తెలుసుకున్నటువంటి 4 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో
ఈ ప్రశ్న లోపల ఏముంది? నిద్రలో కూడా కన్ను మూయంది ఎవరు అంటే చేప. అదే విధంగా దానికి మనం ఏమని తెలుసుకున్నాము? బాహ్య అంతర. దీన్ని అంటే బయట చూపులను చూసి ఒక వ్యక్తిని మనము అతని యొక్క పరిస్థితిని నిర్ణయించలేము. పుట్టినా ఎదగంది ఏంటి అంటే గుడ్డు అన్నం. నీ పుట్టుకతో కాదు, నీ ప్రయత్నంతో నీ జీవితాన్ని నువ్వు నిశ్చయించుకోవచ్చు అనేది తెలుసుకున్నాం. హృదయం లేనిది రాయి అన్నం. వాడు బండరాయండి, వాడికి హృదయం బదులు బండరాయి. అవసరాన్ని బట్టి అపాత్ర దానం చేయకుండా సరైనటువంటి వ్యక్తులకు, పాత్రులకు సరైనటువంటి దానం చేయడం ద్వారా, సరైనటువంటి సహాయం చేయడం ద్వారా, అవసరం వచ్చినప్పుడు శత్రువుకైనా కూడా క్షమించి సహాయం చేసేటటువంటి కరుణ ఉండేటటువంటి జీవితం కావాలి. కరుణ లేనటువంటి జీవితము ఒక రాయితో సమానము. కరుణ లేనటువంటి జీవితము శూన్యమే. వేగంతో ఎదగాలి, అలా ఒక దగ్గర కూర్చోకూడదు అని చెప్పేసి మనం నదిని చూసి తెలుసుకున్నాము. దీనివల్ల మనకు జీవిత లెసన్, ఇవి లైఫ్ క్లాసెస్ అని అనుకోండి. యక్ష ప్రశ్నలు అంటే లైఫ్ క్లాసెస్. చలనమే జీవితం. కదులుతూ వెళ్ళాలి, కదలకపోతే మోరీలాగా మిగిలిపోతాం. ఈ మోరీ ఎప్పటికీ నదిలో కలవదు, ఎప్పటికీ మడుగు అలా ఉండిపోతుంది. అన్ని క్రిములు వచ్చి కూర్చుంటాయి, ఇంకా చెడు చేస్తుంది, మనుషులకు మంచి చేయదు. కాబట్టి ఎప్పుడు కూడా జాగృతమై ఉండాలి. ఎదుగుదల వల్ల మాత్రమే నీకు కృషి ఉంది, కృషి వల్లనే నువ్వు ఎదుగుతావు. కరుణ లేకపోతే నీ జీవితం నాశనం అయిపోతుంది. చలనం లేకపోతే నీకు వికాసం రాదు. అద్భుతమైనటువంటి ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. సో ఎవరికైనా ప్రశ్నలుంటే అడగండి. నచ్చిందనే ఆశిస్తున్నాను. ఇవాళది చాలా చాలా మహోన్నతమైనటువంటి తరగతి ఇవాళది. సార్ నిన్న త్వమస్మిన్ కార్య నిర్యోగే అది చదివితేనే మోక్షం వస్తుంది అంటారు. అది ఎందుకు, ఏమేమి కొంచెం చెప్పండి సార్. మనిషికి జీవితంలో దుఃఖం అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని దూరం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. దుఃఖ నివారణయే మోక్షము. దుఃఖ నివారణ ఎప్పుడు జరుగుతుంది? దుఃఖ నివారణ ఎప్పుడు జరుగుతుందంటే బుద్ధిని ఆశ్రయించినప్పుడు జరుగుతుంది. హనుమంతుడు బుద్ధి స్వరూపుడు, సాధకుడు. హనుమంతుడిని మనం సాధకుడుగా తెలుసుకున్నాం. హనుమంతుడి ద్వారా మనం ఏమంటున్నాం? త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్తమాస్తాయ దుఃఖ క్షయ కరో భవ. దుఃఖాన్ని తగ్గించు. దుఃఖం తగ్గించు అంటే ఏంటి అంటే నా లోపల ఉన్నటువంటి ఈ అంధకారాన్ని తొలగించు అని. ఆ అంధకారాన్ని ఇది మనకేంటంటే హనుమంతుడిని సీతాదేవి అడిగినటువంటి మాట అన్నమాట, నా దుఃఖాన్ని తొలగించు అని. అక్కడ మీనింగ్ ఏంటి? సీతాదేవి జీవాత్మ, రాముడు పరమాత్మ. జీవాత్మ పరమాత్మలో కలవాలి అంటే సాధకుడి సహాయం కావాలి. ఆ సాధకుడు ఆంజనేయ స్వామి. కాబట్టి మనలో ఉన్నటువంటి బుద్ధి ద్వారా మనము జీవాత్మని పరమాత్మని కలపాలి. ఈ మధ్యలో ఉన్న వ్యక్తి ఏం చేయాలి మరి? తన బుద్ధి ద్వారా 10 ఇంద్రియాలను అంటే దశకంఠుడిని ఎలా నివారించాలి అనే విషయాన్ని మనకు తెలియజేస్తాడు. దశకంఠుడు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఈ 10 ఇంద్రియాలను నిగ్రహించుకోవడం ద్వారా ఒక వ్యక్తి జీవాత్మ పరమాత్మ వైపుకు చేసేటటువంటి ప్రయాణాన్ని సులభం చేసుకుంటాడు. అంటే అదే మోక్షం. జై శ్రీకృష్ణ. ఇవాళ విషయాలలో ఏమన్నా ప్రశ్నలు? ఇది అర్థమైందా మీకు? ప్రశ్న అడిగిన వారు ఎవరు? నెక్స్ట్ ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇవాళది నచ్చిందా? ఇవాళది చాలా గొప్ప సత్యాలు తెలుసుకున్నాము. బాగుంది సార్. అయితే సింధూర్ ఆపరేషన్ లో చిన్న పిల్లాడు వాళ్ళకి వాటర్ బాటిల్స్ అందించాడంట సార్. ఈసారి రాష్ట్రపతి గారిచే ఆ పిల్లాడు అవార్డు తీసుకున్నాడు సార్. మీరు అది డాక్టర్ సేవ చేసినప్పుడు అది గుర్తొచ్చింది సార్, చెప్దామని. సిక్కుల అబ్బాయి, ఆ అబ్బాయి చిన్న పిల్లాడు. అరుణ శేఖర్ గారు చెప్పండి. అదే వారు తప్పుగా అన్మ్యూట్ చేస్తున్నారు. అదే సార్, సింధూర్ ఆపరేషన్ లో చిన్న పిల్లాడు బాటిల్స్ అందించాడు అని అవార్డు కూడా తీసుకున్నాడు సార్. చిన్న పిల్లాడు. కరెక్ట్. అదే అక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి డ్యూటీ బాగా చేసినందుకు కూడా మనకు అవార్డు వస్తాయి. కానీ మన డ్యూటీ కానిది ఏం చేశారు? ఇప్పుడు నేనేమంటానంటే ఒక సిఏ పర్సన్
ఫైనాన్స్ చేసిన దానికి, ఒక ఇంజనీరు తన ఇంజనీరింగ్ చేసిన దానికి, ఒక డాక్టరు తన డాక్టర్ వృత్తి, ఒక లాయరు తన లాయర్ వృత్తి, ఒక కలెక్టరు తన కలెక్టర్ వృత్తి, ఒక ప్రవచనకర్త తన ప్రవచన వృత్తి, పైసలు తీసుకుంటే వృత్తి. వీరందరూ సమానమే. ప్రవచనకర్తను ప్రత్యేకంగా గౌరవించవలసినటువంటి అవసరం లేదు. ఎప్పుడు గౌరవించాలంటే వాడు పైసలు తీసుకోకుండా ఉన్నప్పుడు, గుర్తింపు కోసం కక్కుర్తి పడనప్పుడు, వాడు నిజమైన జ్ఞాని అయినప్పుడు మనం గౌరవించడంలో తప్పులేదు. జ్ఞానులను గౌరవిస్తాం. ఈ ప్రపంచంలో అందరినీ గౌరవించాలి, మనుషులుగా ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ఒక ప్రవచనకర్త ఇలా వెళ్ళిపోతూ ఉంటాడు, మనం మాట్లాడుతూ ఉంటే చూడని కూడా చూడు. టీవీల్లో చూసి మనము మోసపోకూడదు. వీళ్ళందరూ ఏంటంటే డబ్బు కోసమో గుర్తింపు కోసమో చేసే వాళ్ళే కానీ వీళ్ళకేమి ఇది ఉండదు. మీరు ఆలయాలలో ఉన్న ఈ శంకర మఠాలలో వాళ్ళలో వీళ్ళలో ఉన్నటువంటి వాళ్ళని చూడండి, వాళ్ళు మిమ్మల్ని పట్టించుకుంటారా? తోసి పాలిస్తారు. మీరు హైదరాబాద్ శృంగేరి శంకర మఠంకి వచ్చి చూడండి, ఆ బ్రాహ్మణులు మిమ్మల్ని తోసేస్తారు. ఇవన్నీ ఏంటంటే తప్పుదారులలో వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే మీ తెలివితేటలు ఇవన్నీ నాశనం అయిపోతాయి. అమాయకపు జనాలు, గొర్రెలు మందలు ఉంటాయి కదా, గొర్రెల మందలతో మనం వెళ్తున్నట్టుగా ఉంటుంది. అంతే. వాళ్ళకు కూడా కావాల్సింది గొర్రెల మందలే. తిడితే నోరు మూసుకోవాలి. అలాంటి వాళ్ళే కావాలి వారికి. ఎవరైతే నీ లోపల ఆత్మజ్ఞానం తెలుసుకోవయ్యా అంటున్న వాళ్ళు ఎవ్వరూ అక్కర్లేదు. అది ప్రాబ్లం. అందుకోసం నేను చెప్పేది ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఎవరిని గౌరవిస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం. ప్రవచనాలు టైంపాస్ కి కాదు. మన ప్రవచనాలు ఇక్కడ టైంపాస్ కి కాదు. కేవలము జీవితాన్ని మార్పు తెచ్చుకుంటాము. మేము ఖచ్చితంగా మారుతాము. కనీసము 50% మారుతాము, 10% మారుతాము. ఈ మార్పు మీకు ఒక్కటే ఈ జన్మ నుంచి పట్టుకెళ్తారు. నన్ను నమ్మండి. ఈ ఒక్క విషయం నన్ను నమ్మండి. నేనేమి ఇలా కళ్ళు ఇలా పెట్టుకుని ఇలా చెప్పాల్సిన అవసరం లేదు నాకు. టీవీలో కూడా వెళ్ళదు ఇవన్నీ. పబ్లిక్ ఫోరంకి వెళ్తే నేను వాళ్ళని ఇలా క్రిటిసైజ్ చేయడానికి అవకాశం కూడా లేదు. పబ్లిక్ ఫోరంలో ఎవడన్నా వెళ్ళి ఫలానా వీడు ఎలా ఉన్నాడని అంటే వాడు మహానుభావుడు అని, ఈ వీడు వాడు చాలా గొప్పోడంట. పబ్లిక్ ఫోరమ్స్ లో మనం మాట్లాడలేము. ఇది మనది ఒక చిన్న గ్రూప్ కాబట్టి ఇందులో లోపల మాట్లాడుతున్నాం. ఎందుకంటే కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. తుర్కాలు రెడీగా ఉన్నారు మనలో మనకు భేదాలు పెట్టడానికి. కానీ అట్లీస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి వచ్చారనే నేను అనుకుంటున్నాను. మన ప్రవచనాలన్నీ ఆత్మజ్ఞానమే తెలియజేస్తున్నాయి కదా. మన ప్రవచనాలు ఏవి కూడా మూఢనమ్మకాలను పెంచవు. మన ప్రవచనాలు ఏవి కూడా అబద్ధాలు మనకు ముందుకు తీసుకెళ్ళవు. కాబట్టి మన లోపల మార్పు తేవాలి అని కోరుకుంటున్నప్పుడు మీరు ఏవేవో పనులు పెట్టుకొని, ఇప్పుడు నేను 18 రోజులు అప్పుడు యాత్రలకు వెళ్ళాను మా ఫ్రెండ్ తోటి 1 year బ్యాక్. వెళ్ళినప్పుడు అక్కడ యాత్రల్లో కూడా నేను మీకు ప్రవచనాలు చెప్పినది అందరూ మర్చిపోయారా? ఇంటర్నెట్ లేని రోజులలో తప్ప అన్ని రోజులు చెప్పాను నేను. కుంభమేళాలో 3 రోజులు ఇంటర్నెట్ లేదు. మళ్ళీ తర్వాత ఇక్కడ నాకు ఇంకో చోట ఎక్కడ మనకది ఆ ఊరు లోపల సత్నా లోపల ఇంటర్నెట్ లేదు. అలాంటి ప్లేసులతో అన్ని చోట్ల పెట్టాను. ఒక చోట అయితే నాకు ఎంత ఇది, మా ఫ్రెండ్ నిద్రపోతున్నాడు. రూమ్ లోపల ఎందుకు అని చెప్పి బయటికి వచ్చి రూమ్ లోంచి ప్లగ్ పాయింట్ ని బయటికి తీసుకొని బయట కూర్చుంటే బయట ఫ్యాన్ లేదు, దోమలు కుడుతున్నాయి. అండ్ అక్కడ కూర్చొని చెప్పి ఇది చేశాను. ఎందుకు మరి క్లాస్ స్కిప్ చేస్తే అయిపోయేది కదా. అలిసిపోయాం, ఆ రోజంతా అలిసిపోయాం. సో మానవత్వం ఉన్న మనుషులుగా అవతల వాళ్ళ శ్రమని గుర్తించి వీలైనంత, నేను వీలు కానప్పుడు నేను కూడా వదిలేసినది ఉంది. ఇప్పుడు మనం 3 రోజుల్లో వదిలేసాం ప్రవచనం. ఏం చేస్తాం? మనకు వీలు అంత నిజంగా ఉన్నప్పుడు నేనేమి కాదనను. కానీ చిన్న చిన్న కారణాలకి తప్పించుకోకండి. ఎందుకంటే ఈ ప్రయాణం ఎంత కష్టమైనటువంటిదంటే 1 అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి వేయాల్సి వస్తుంది. కాబట్టి వెనక్కి వెళ్ళేటటువంటిది ఉండకూడదు. నేనేమన్నా అంటే క్షమించండి, కానీ ఒకసారి ఆలోచించండి. అది నేను చెప్పేదల్లా కూడా ఆలోచించండి. ముందు ఒకసారి ఆలోచించండి. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? మహోన్నతమైనది తెలుసుకున్నాం. ఈ రోజు తెలుసుకున్నది మాత్రము బహుశా యక్ష ప్రశ్నల్లో మనం ఇప్పటి వరకు తెలుసుకున్నది సూర్యుడు తర్వాత నాకు బాగా నచ్చిన ప్రశ్న మాత్రం ఇవాళటిదే. జై శ్రీకృష్ణ. సార్ చిన్నప్పుడు రాయి కన్నా క్షమ వస్తుందేమో కానీ నీకు క్షమ రాదు అని చాలా సార్లు విన్నాను సార్. అది ఎంత ఇందులో వచ్చిందా అని అనిపిస్తుంది సార్. ఎంత అద్భుతం అది. అసలు ఫ్లోలో వచ్చిందేమో అంటారేమో అనుకున్నాను సార్ నేను ఆ మాట. అది యక్ష ప్రశ్న. అది అవును, చాలా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. వండర్ఫుల్. ఇంకెవరికి ఏం ప్రశ్న లేకపోతే ఈ రోజు ముగించుకుందాం. ఒక్క మాట సార్, ఏమనుకోవద్దు. మీరు ఎందుకు సార్ అప్పుడప్పుడు నేను ఎప్పటిదాకా ఉంటానో తెలియదు అంటారు. ఎవరిమైనా అంతే కదా సార్. ఎవరి జీవితం అయినా ఈ క్షణం దాకే కదా మనకి.
అంటే ప్రాబ్లం ఏంటంటే నా స్టూడెంట్స్ లో చాలా మంది అది వింటే భలే బాధ వస్తుంది సార్ నాకు కాదు చెప్పలేదు. కాదు మన స్టూడెంట్స్ లో చాలా మంది ఏంటంటే ఇంకా మేము 1000 సంవత్సరాలు బతుకుతామని అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. గమ్మత్ ఏంటంటే మన స్టూడెంట్స్ లో ఒకరు చిన్న వయసు లోపల జీవాన్ని వదిలేశారు, జీవాన్ని కాదు, శరీరాన్ని వదిలేశారు. అయినా కూడా జనాలకు ఇంకా మేము ఎంతో బతుకుతాము, మేము ఏదో చేస్తాము, ఇంకా ప్లానింగ్లు చేస్తున్నారు. పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఇవన్నీ చేసుకుంటూ ఇంకా అటువంటి ఈ అజ్ఞానంలోనే బతుకుతున్న వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు. కానీ ఒకసారి జ్ఞానం తెచ్చుకుని ఈ మార్గంలోకి వస్తే మనకు ధైర్యం వస్తుంది. ఇప్పుడు నేనేం సంతోషంగా లేనా? మీ అందరికంటే సంతోషంగా ఉంటున్నా. క్రికెట్ చూస్తాను నేను, క్రైమ్ సిరీస్లు చూస్తాను, నైట్ మేనేజర్ లాంటి సినిమాలు సిరీస్లు చూస్తాను, అన్ని నేను చేస్తాను. నేను అన్ని రకాల పనులు చేస్తాను. చదువుకునేది చదువుకుంటాను. ప్రశాంత జీవనము, కల్మషం లేనటువంటి జీవితాన్ని బతుకుతాం. దానివల్ల ఎక్కువ ఆనందమే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం అనవసరమైన పనులు తగ్గించుకుంటే మనకు నచ్చే పనుల పైన ఎక్కువ సమయాన్ని పెట్టచ్చు. ఉదాహరణకి మన ఇంటికి ఎవడో వచ్చాడు అనుకోండి, వెళ్తే వాడు వస్తే వాడికి అన్నం పెట్టాలి, కబుర్లు చెప్పాలి. వాడు పెద్ద మనల్ని ఇష్టపడే అది వేరే. ఆత్మీయులు వదిలేయండి. ఆత్మీయులు అంటే మీకు ఇలా గీరుకుంటే కూడా ఏడ్చేవాళ్ళు, వాళ్ళు మాత్రమే ఆత్మీయులు. ఎవడు పడితే వాడు ఆత్మీయుడు కాదు. సార్ నా తమ్ముడు చెల్లెలు సార్ అంటే అది కుదరదు. నీ తమ్ముడికే నువ్వంటే ఇష్టం ఉండకపోవచ్చు, సో వాడు ఆత్మీయుడు కాదు. ఇంటికి వచ్చారు, కబుర్లు చెప్పారు, కూర్చున్నారు, కంచాలు పెట్టారు, వడ్డిచ్చారు, కొత్తగా వంటలు చేశారు, వాడు 12 దాకా ఉంటాడు, కబుర్లు చెప్పారు, మంచిగా అనిపిస్తుంది, వెళ్ళిపోతాడు. వాడు ఎన్ని గంటలు వేస్ట్ అయింది మీకు? 5-6 గంటలు వేస్ట్ అవ్వలే? సండే నాడు పార్టీ చేసుకుందామంటారు, అందరూ కలిసి తీసుకొని వెళ్తారు, కార్లలో వంటలు సామాన్లు తీసుకొని వెళ్తారు. వెళ్ళి అక్కడ ఎంత టైం వేస్ట్ అయిందో ఒకసారి ఆలోచించండి. ఈ సమయాన్నంతా కూడా మన ఎదుగుదలకు పెట్టుకుంటే, అంటే నేనేమంటానంటే చిన్నపిల్లలు ఎంజాయ్ చేయకూడదని కాదు నేను అనేది. 30 years 40 years ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేయండి, ఇవన్నీ చెయ్యండి, తప్పదు. కనీసం 45-50 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కొద్దిగా తగ్గించండి, మెల్లమెల్లగా తగ్గించండి అంటా నేను ఒకసారి వదిలేయమని అనడం లేదు. మెల్లమెల్లగా తగ్గించండి. 10 పార్టీలకు వెళ్లే దగ్గర 2 పార్టీలకు వెళ్ళండి, 2 పార్టీలకు వెళ్లే దగ్గర 1 పార్టీకి వెళ్ళండి, 1 పార్టీకి వెళ్లాల్సిన దగ్గర మానేయండి పూర్తిగా. మెల్లమెల్లగా ఫోన్ కాల్స్ తగ్గించండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు బోలెడంత సమయం మిగులుతుంది. బోలెడంత సమయం మిగిలినప్పుడు ఇప్పుడు జస్ట్ చెప్పండి, ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను, RSS పనులు చేస్తున్నాను, ఇప్పుడు రేపు మోహన్ భగవత్ గారు వస్తున్నారు, నేను వెళ్ళడం లేదు. పొద్దున్న ఈ చెయ్యి పెట్టుకొని నేను అంత దూరం, మా ఇంటికి చాలా దూరం, అది వాళ్ళకి రానని చెప్పాను. ఏం చేస్తాం? కానీ మరి దానికోసం అని ఎన్ని నెలలుగా 3 నెలలుగా కష్టపడుతున్నాం. ఒక్కొక్కరి లిస్టు బాగా ఫిల్టర్ చేసి నేను 32 మంది పేర్లు ఇస్తే 2 సెలెక్ట్ అయ్యారు నా లిస్ట్ లోపల. అలాగా ఎంతో కొన్ని వేల మంది లిస్ట్ వస్తే అతి కష్టం మీద 1000 మంది సెలెక్ట్ అయ్యారు ఆయనను కలవడానికి. ఇప్పుడు మేము ఆయనను చూసే అవకాశం వచ్చింది. ఇప్పుడేమో సరిగ్గా ఇదే టైంలో నాకు ఈ చెయ్యి నొప్పి వల్ల నేను వెళ్ళలేకపోతున్నాను. ఆఫ్ కోర్స్ ఇంటికి దగ్గరగా ఉంటే వెళ్ళేవాడిని, కానీ అంటే నేనేమంటానంటే ఇంత కష్టపడుతున్నా నాకు ఒకటే అర్థం కాదు ఏంటంటే నా స్టూడెంట్స్ ఏం చేస్తారు రోజంతా. నాకు ఇప్పటికీ కూడా ఆశ్చర్యకరమైనది ఏంటంటే మీ డైలీ స్కెడ్యూల్ ఏం చేస్తారు మీరు? డైలీ స్కెడ్యూల్ నాకు ఇప్పటికి కూడా మీ ఎవరిది అర్థం కావడం లేదు. ఏం చేస్తారు రోజంతా, ఏం చేస్తారు అనేది అర్థం కావడంలా. ఖాళీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఐడిల్ మైండ్ డెవిల్ వర్క్షాప్ అని అంటారు కదా, ఖాళీగా ఉన్నప్పుడు అదేమవుతుంది, దెయ్యాల నిలయం అయిపోతుంది. కాబట్టి నేను అనేది బాధపడకండి, నేను అంటున్నందుకు అర్థం చేసుకొని దాన్ని సరైన దారిలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎన్నున్నాయి అడ్డమైన పనులు మానేయండి. మీ అందరి కోసమే కదా రాత్రి 9ంటికి పెట్టుకున్నది మనం ప్రవచనం. 1 year బ్యాక్ ఏమని డిసైడ్ చేసుకున్నాం మనం? రాత్రిపూట పెట్టుకుందాం ప్రవచనాలు, బస్ కదా. 9 o'clock అయితే అన్ని పనులు అయిపోతాయి, ప్రశాంతంగా కూర్చుండి. ఇప్పుడు కూడా పనులు పెట్టుకుంటాం సార్ మేము, పనులు లేనప్పుడే ఈ ప్రవచనానికి వస్తామంటే నాకు ఈ నొప్పి కంటే ఈ మాట ఎక్కువ బాధేస్తుంది తెలుసా. అది గుర్తించండి, మంచిదా కాదా గుర్తించండి. మీరు చేస్తున్న ఖాళీ ఉంటాం సార్, ఏవో బుక్స్ చదువుకోవడము, ఏవో ప్రవచనాలు వింటూనే ఉంటాం సార్. ఖాళీగా ఉంటాం సార్, మీ ప్రవచనాలు వినుకుంటే ఖాళీగా అసలు ఉండం సార్. ఎనీవే, జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? దురంధర్ సినిమా ఓటీటీలో వచ్చింది సార్, అది చూస్తున్నాం సేపు. ఇవాళ చూసాం సార్, మీరే గుర్తొచ్చారు సార్. అసలు ముందు ఏడుపు వస్తా ఉంది, మళ్ళీ తుడుచుకుంటూ సార్ ఈ సీన్ లో బాధపడి ఉంటారు. ఆ కసబ్దది వాడు చేతుల్లో వాడే ఇస్తాడు కదా సార్, అది మరీ ఏడుపు వస్తుంది సార్. అప్పుడు అనుకున్నాం ఓటీటీలో వచ్చేసింది సార్. ఎంతో మంది ఎన్ని త్యాగాలు చేస్తే మనం ఈ స్థాయిలో ఉన్నామో తెలుసా. ఎంత మంది జీవితాలను పరంగా పెట్టారు. చాలా సార్లు ఏమవుతుందంటే ఈ విదేశాలకు వెళ్ళి ఇలాంటివి కమిట్మెంట్స్ చేసే వాళ్ళకి
మన దేశం నుంచి ప్రొటెక్షన్ కూడా ఉండదు. ఒకవేళ వాళ్ళు కనుక పట్టుబడితే వాళ్ళతో సంబంధం లేదని చెప్పేస్తారు అంతే. అయినా కూడా అంతంత రిస్కులు తీసుకొని అన్ని దెబ్బలు తింటూ అన్ని గాయాలవుతూ కొత్త జీవితాన్ని చేస్తూ మళ్ళీ మన సొంత వాళ్ళని కలవకుండా జీవితంలో ఇది నేనంటే త్యాగం అంటే అది. అంతేగాని ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఉంటూ సమయాన్ని వృధా చేయడం అనేది ఇప్పటికీ తప్పే. మనకు మనిషి జన్మ వచ్చింది అన్న సంగతి అందరూ ప్లీజ్ గుర్తుంచుకోండి. మనం మానవ జన్మ వచ్చినందుకు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అన్నటువంటి సంగతి గుర్తుంచుకోండి. జై శ్రీకృష్ణ. ఇంకెవరికి ఏమి ప్రశ్నలు లేకపోతే రేపు ఖచ్చితంగా రఘువంశం అయిపోతుంది. రఘువంశంలో క్లుప్తంగానే ఉన్నాయి అన్ని కూడాను. ఒకటే విషయం చెప్తున్నాను, కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు, అది గుర్తుంచుకోండి. రేపు రఘువంశం సో డిసప్పాయింట్ అయితే ఉంటుంది, కానీ తప్పదు. ఇంకా ఎంతో కొంత మన ఏ వంశమైనా కూడా చివరికి ఎండ్ అవ్వడం తప్పదు. అలాగా ఆ మహోన్నతమైనటువంటి వంశం ఎండ్ అవుతుంది. రేపటితోటి రఘువంశం పూర్తవుతుంది. ఇంకెవరికి ఏం ప్రశ్నలు లేకపోతే అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గరైతారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. అందరూ కూడా ప్రవచనాలని వీలైనన్ని సార్లు వింటూ తెలియని విషయాలని రాసుకుంటూ తెలిసిన విషయాలని అభ్యాసం చేసుకుంటూ మరింత ఆనందంగా ఉంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనం ముగిస్తున్నాము. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు రఘువంశం ప్రవచనంలో. ఇంతవరకు కూడా శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీ